హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పొజిషన్ వెక్టర్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పొజిషన్ వెక్టర్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ మీద జై మెయిన్స్ అండ్ జై అడ్వాన్స్లో మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. జై అడ్వాన్స్లో 2017లో ఒక క్వశ్చన్ ఉంది, అది చేయిస్తాను ఈరోజు. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వెక్టర్స్ నుంచి ఒక మంచి క్వశ్చన్ అడగగలరంటే ఈ టాపిక్ నుంచే. మళ్ళీ స్కేలర్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ కూడా ఉన్నది, కానీ ఈ టాపిక్ నుంచి చాలా మంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పటి వరకు నువ్వు చదివిన వెక్టర్స్ ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి నువ్వు చదవబోయే వెక్టర్స్ ఒక ఎత్తు. డిస్ప్లేస్మెంట్ వెక్టర్, పొజిషన్ వెక్టర్ అండ్ స్కేలార్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ రాబోతుంది. ఈ 4 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు కష్టపడి చేశారు, కానీ ఈ లాస్ట్ 4 టాపిక్స్ మీరు చేయకపోతే మీరు చేసినంత వృధా అయిపోతుంది. నా నుంచి కాకపోతే ఇంకెక్కడి నుంచైనా చదివేయండి ఈ టాపిక్స్, ఎందుకంటే ఇంపార్టెంట్. మిగతా అన్ని చాప్టర్స్లో అవసరం పడుతుంది వెక్టర్స్. సరేనా? ఈరోజు స్టార్ట్ చేద్దాం లెక్చర్. హెడ్డింగ్ ఏదేస్తాను, మళ్ళీ క్లాస్ లాస్ట్ వరకు చాలా మందికి హెడ్డింగ్ ఏంటంటే ఏ టాపిక్ నడుస్తుంది కూడా తెలియపడదు. పొజిషన్ వెక్టర్. ఫస్ట్ పొజిషన్ వెక్టర్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఓకే, ఇక్కడ పాయింట్ ఉంది P, ఇక్కడ పాయింట్ ఉంది O. పొజిషన్ వెక్టర్ ఆఫ్ పాయింట్ P is that vector which represents position of this point with respect to origin. అంటే ఈ వెక్టర్ అనేది ఈ పాయింట్ తాలూకా పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ చెప్తుంది. పాయింట్ తాలూకా పొజిషన్ చెప్పడం అంటే ఏంటి? సపోజ్ ఈ పాయింట్ x,y అనుకో. ఓకేనా? x,y అంటే దాని అర్థం ఏంటి? ఇది ఆరిజిన్ నుంచి x డిస్టెన్స్ ముందులుంది, అండ్ y డిస్టెన్స్ పైకి ఉందనే కదా అర్థం. x డిస్టెన్స్ ముందుంది, y డిస్టెన్స్ పైన ఉందనే కదా అర్థం. ఈ 2 వెక్టర్స్కి ఒకేసారి చెప్పేది ఈ వెక్టర్. అర్థమైందా? అరే ట్రయాంగిల్లో తెలుసు కదా, ట్రయాంగిల్లో బట్టి ఈ వెక్టర్ ప్లస్ ఈ వెక్టర్ అనేది ఈ వెక్టర్ అయింది. అంటే నువ్వు ఇలా వెళ్ళేవంటే దాని అర్థం ఏంటి? నువ్వు x వెళ్తున్నావు, xలో కొద్దిగా ముందుకు వెళ్తున్నావు, అండ్ వైలో కొద్దిగా పైకి వెళ్తున్నావు. సో ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉన్నావు అని చెప్తుంది ఈ వెక్టర్. సో అందుకే దీన్ని పొజిషన్ వెక్టర్ అంటారు. ఈ వెక్టర్ అంటే ఈ వెక్టర్ తలక మ్యాగ్నిట్యూడ్ x, దీని డైరెక్షన్ i క్యాప్. ఈ వెక్టర్ తలక మ్యాగ్నిట్యూడ్ y, డైరెక్షన్ j క్యాప్. సపోజ్ పొజిషన్ వెక్టర్ r బార్ అనుకో. ఈ పొజిషన్ వెక్టర్ r బార్ అనుకో. r బార్ ట్రయాంగిల్లో బట్టి ఏమవుద్ది? xi క్యాప్ ప్లస్ yj క్యాపే కదా. ట్రయాంగిల్లో చదవండి వెళ్ళి, సరేనా? xi క్యాప్ ప్లస్ yj క్యాపే కదా. సో ట్రయాంగిల్లో రాకపోయినా కామన్ సెన్స్ చూడు. నువ్వు x డిస్టెన్స్ ముందుకెళ్ళావు, y డిస్టెన్స్ ముందుకెళ్ళావు. సో టోటల్ ఎంత డిస్టెన్స్ ముందుకెళ్ళావు? r డిస్టెన్స్ ముందుకెళ్ళావు. సో ఈ 2 వెక్టర్స్ తలకు సమ్ము r అవుతుంది. ఓకేనా? సో r తలకు మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఈక్వల్స్ టు √x² ప్లస్ y². x కాంపోనెంట్ తాలూకా స్క్వేర్ ప్లస్ y కాంపోనెంట్ తాలూకా స్క్వేర్. అంటే ఈ డిస్టెన్స్ అనేది √x² ప్లస్ y². r క్యాప్ ఏంటి? r క్యాప్ అంటే వెక్టర్ తాలూకా యూనిట్ వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడే కదా. వెక్టర్ ఏంటి? xi క్యాప్ ప్లస్ yj క్యాప్, మ్యాగ్నిట్యూడ్ √x² ప్లస్ y². నీకు పాయింట్ x,y ఇస్తే పొజిషన్ వెక్టర్ వేయడం ఏమైంది? xi క్యాప్ ప్లస్ yj క్యాప్. అంటే x కోఆర్డినేట్ అనేది x కాంపోనెంట్ అయింది, y కోఆర్డినేట్ అనేది y కాంపోనెంట్ అయింది. సపోజ్ నీకు p అనేది 2,-3 ఇచ్చాడు అనుకో, 2,-3. అప్పుడు పొజిషన్ వెక్టర్ ఏమవుద్ది? r బారు 2i క్యాప్ మైనస్ 3j క్యాప్. అర్థమైందా? యాజ్ ఇట్ ఈస్ దీని చేస్తాం. చాలా సింపుల్ పొజిషన్ వెక్టర్ రాయడం. 2i క్యాప్ మైనస్ 3i క్యాప్. సరేనా? ఇంకోటి పాయింట్ ఏంటంటే, పొజిషన్ వెక్టర్ని అప్పుడప్పుడు ఓపీ బార్ కూడా అంటాం. పొజిషన్ వెక్టర్ని అప్పుడప్పుడు ఓపీ బార్ కూడా అంటాం. ఓపీ బార్ అంటే ఏంటి? ఓ నుంచి నువ్వు పీకి వెళ్తున్నావు, కాబట్టి దాన్ని అప్పుడప్పుడు ఓపీ బార్ అనేస్తారు. అంతే, ఇంకేం లేదు, జస్ట్ పేరు. ఓకేనా? సపోజ్ నీకు 4 పాయింట్స్ ఇస్తారు. అంటే ఇది ఒరిజిన్, అండ్ ఇది సపోజ్ 5,5, ఇది -5,5, ఇది ఏంటవుద్ది? -5,-5, ఇది 5,-5. ఇది P పాయింట్, ఇది Q పాయింట్, ఇది R పాయింట్, ఇది S పాయింట్. ఈ పాయింట్ తలకు పొజిషన్ వెక్టర్ ఏమవుద్ది? ఈ పాయింట్ తలకు పొజిషన్ వెక్టర్ 5i క్యాప్ ప్లస్ 5j క్యాపే కదా. అంటే ఓపీ బార్, రైట్? ఈ పాయింట్ తలకు పొజిషన్ వెక్టర్ OQ బార్. ఏమవుద్ది? -5i క్యాప్ ప్లస్ 5j క్యాప్.
ఈ పాయింట్ తాలూకు పొజిషన్ వెక్టర్ ఏమవుద్ది ఓఆర్ బార్ -5i క్యాప్ -5j క్యాప్. ఈ పాయింట్ తాలూకు పొజిషన్ వెక్టర్ ఏమవుద్ది ఓఎస్ బార్ 5i క్యాప్ -5j క్యాప్. అర్థమైందా? ఇప్పుడు ఓపీ బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఎంత? మ్యాగ్నిట్యూడ్ √5 తాలూకా స్క్వేర్ ప్లస్ 5 తాలూకా స్క్వేర్. ఓఎస్ బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఎంత? √5 తాలూకా స్క్వేర్ ప్లస్ -5 తాలూకా స్క్వేర్. చాలామంది ఇక్కడ మైనస్ పెట్టేస్తారు, కాదు +-5 తాలూకా స్క్వేర్. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఓవర్ బార్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ √-5 తాలూకా స్క్వేర్ ప్లస్ -5 తాలూకా స్క్వేర్. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? √-5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సరిగ్గా చూస్తే అన్ని మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్. ఇది కూడా √5√2, ఇది కూడా 5√2, ఇది కూడా 5√2, ఇది కూడా 5√2. అంటే ఈ 4 పాయింట్స్ అనేవి ఆరిజిన్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. వెక్టర్స్ వేరే, పొజిషన్స్ వేరే, పాయింట్స్ వేరే, కానీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. సరేనా? వెక్టర్ వేరే వేరే అయ్యి ఉన్నప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ సపోజ్ ఇక్కడ నీకు జే అంటే జే క్యాప్ కూడా ఇచ్చినాడు, అంటే పి అనేది x, y, z అయింది అనుకో. అప్పుడు ఏమవుద్ది? ఇక్కడ z క్యాప్ వస్తుంది, ఇక్కడ z² వస్తుంది, ఇక్కడ k క్యాప్ వస్తుంది, ఇక్కడ z² వస్తుంది. అంతే, జస్ట్ z ఎక్కడెక్కడైతే రావాలో అక్కడక్కడ z పెట్టేస్తాం, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు దీన్ని విజువల్లీ రిప్రజెంట్ చెయ్యొచ్చు యాక్చువల్లీ, అంటే 3D గీసి చెయ్యాలంటే చేస్తానులే, మళ్ళీ చేయలేదంటారు మా సార్, మాకు చెప్పరు, అన్నీ కట్ చేసేస్తారు అంటారు. బాబు మీ సార్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా 19 ఇయర్స్ మాత్రం నాకు. ఇప్పటికింకా నా వయసు నిండా 19, చీటికి మాటికి చేస్తూ చుట్టూ స్టూడెంట్సే, నాకెవ్వరు నచ్చట్లే, నా ఒంటిలో దుప్పట్లే. జరగట్లేదు. సపోజ్ పాయింట్ అనేది px, y కాకుండా px, y, z. ఓకేనా? సపోజ్ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది x, ఇది y, z యాక్సిస్ ఇలాగ ఉంటుంది అనమాట నీ నోట్లోకి. కానీ నోట్లను పెట్టలేను కాబట్టి ఇలా గీస్తున్నా. z యాక్సిస్, ఇది ఆరిజిన్, ఇది zx ప్లేన్. zx ప్లేన్ తెలుసు కదా ఎలాగ ఉంటుందో? zx ప్లేన్ ఇలా ఉంటుంది. zx ప్లేన్ని మనం ఇమాజిన్ చేయాలంటే ఇది x యాక్సిస్, ఇది z యాక్సిస్. సో ఇలా ఉంటుంది అనమాట. కానీ దీన్ని మనం గీయలేం కాబట్టి ఇలా గీస్తాం. ఓకేనా? ఇది zx ప్లేన్. పాయింట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ప్లేన్లో లేదు. ప్లేన్లో ఉంటే xy ప్లేన్లో ఉన్నట్టు, ప్లేన్ నుంచి కొద్దిగా బయటకు ఉంది, 3D స్పేస్లో ఉంది. అంటే ఈ పాయింట్ అనేది ఎక్స్లో కూడా కొద్దిగా ముందుకు ఉంది, ఆరిజిన్ నుంచి x దూరంలో ఉంది, y హైట్ పైన ఉంది, అండ్ z డిస్టెన్స్ ముందులో ఉంది. పాయింట్ P ఇక్కడ ఉందన్నమాట. అంటే పాయింట్ P అనేది x డిస్టెన్స్ ముందులో ఉంది, z డిస్టెన్స్ ఎదురుగుంది, అండ్ y డిస్టెన్స్ పైన ఉంది. పాయింట్ P అంటే ఏంటి కాదురా, ఇప్పుడు ఈ ఆరిజిన్ అనేది నా బొడ్డు అనుకో. నా బొడ్డు నుంచి x డిస్టెన్స్ ముందులో ఉంది, y డిస్టెన్స్ ఎదురుగుంది, z డిస్టెన్స్ పైన ఉంది. అంటే OP పొజిషన్ వెక్టర్ ఏమైంది? O నుంచి Pకి డైరెక్ట్గా ఒక వెక్టర్ జాయించి అదే పొజిషన్ వెక్టర్. O నుంచి Pకి నువ్వు డైరెక్ట్గా ఒక వెక్టర్ జాయించి అదే పొజిషన్ వెక్టర్. ఆర్ బార్ లేదా అప్పుడప్పుడు నువ్వు ఓపీ బార్ కూడా అనొచ్చు. ఆర్ బార్ అందుకుని ఓపీ బార్ అనొచ్చు, ఓపీ బార్ అయినా అనొచ్చు, ఆర్ బార్ అయినా అనొచ్చు. ఆర్ బార్ ఎంత అయింది? ఆర్ బార్ ఈక్వేషన్ రాయో. ఈ వెక్టర్ ఎంత? ఎక్స్, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఐ క్యాప్. ఇది మ్యాగ్నిట్యూడ్ జెడ్, డైరెక్షన్ కే క్యాప్. ఇది జే క్యాప్. ఓకే, ఆర్ బార్ కావాలంటే ఎలా చూడు, ఈజీ ట్రిక్. ట్రయాంగిల్లో బట్టి కూడా చెప్పొచ్చు, కానీ ఎందుకు లేవన్నీ. ఎక్స్ ఐ క్యాప్ ముందుకెళ్ళావు, జెడ్ కే క్యాప్ ముందుకెళ్ళావు, వై జే క్యాప్ ముందుకెళ్ళావు. సో ఓవరాల్ ఎంత వెళ్ళావు? ఆర్ బార్ వెళ్ళావు. సో ఈ 3 వెక్టర్స్ని యాడ్ చేస్తేనే ఈ వెక్టర్ వచ్చింది.
అర్థమైందా? ఆర్ బార్ ఏంటైంది, ఈ 3 వెక్టర్స్ని యాడ్ చేస్తేనే వచ్చింది అంతే, ఇంకేటి లేదు. లేదా నువ్వు ట్రయాంగిల్లో బట్టి కూడా చెప్పొచ్చు, ఇదొక మెథడ్. ట్రయాంగిల్లో బట్టి కూడా చెప్పొచ్చు. ఎలాగా, ఈ 2 వెక్టర్స్ ఉన్నాయి కదా, ఎక్స్ ఐ క్యాప్ అండ్ జెడ్ కే క్యాప్ని యాడ్ చేసి ట్రయాంగిల్లో బట్టి ఏమవుద్ది, ఇదే కదా దాని రిజల్ట్ అంటే. ఓకే, ఇది ఓ బార్ ఇది ఓ అనుకో, ఇది ఓ కదా, ఇది సపోజ్ క్యూ అనుకో. ఓ క్యూ బార్ ఏమవుద్ది, ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాపే కదా. అంటే నువ్వు ఈ 2 వెక్టర్స్ని తీసేసి నువ్వు జస్ట్ ఒక సింగిల్ వెక్టర్ కింద రీప్లేస్ చేయగలవు. అంటే ఈ 2 వెక్టర్స్ని ఈ 2 ఎక్స్ జెడ్ని తీసేసి నువ్వు ఒక సింగిల్ వెక్టర్ కింద రీప్రజెంట్ చేయగలవు. ఆ సింగిల్ వెక్టర్ ఏమైంది, ఓక్యూ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్. ఏంటి కాదురా, ఎక్స్ ఐ క్యాప్ జెడ్ కే క్యాప్. సో ఓవరాల్ ఎంత ముందుకు వెళ్ళావు, ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్ అంతే. ఇప్పుడు ఈ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్ నుంచి నువ్వు కొద్దిగా పైకి వెళ్తున్నావు, ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్ ప్లస్ వైజే క్యాప్. ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ కనిపిస్తుందా మీకు, ఇదొక సైడ్ ఇదొక సైడ్ ఇదొక సైడ్. అంటే 3Dలో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్ ఒక సైడు ప్లస్ వైజే క్యాప్ ఇంకో సైడు. ఈ 2 వెక్టర్స్ని యాడ్ చేస్తే ఈ వెక్టర్ వచ్చింది. ట్రయాంగిల్లో బట్టి ఇక్కడ ట్రయాంగిల్ అయ్యిరా, ట్రయాంగిల్లో అయ్యో ఈ 2 వెక్టర్స్ తలకి ఎడిషన్ అనేది ఈ వెక్టర్ అయింది. అంటే ఆర్ బార్ అనేది ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్ అనే ఒక వెక్టర్ అండ్ వైజే క్యాప్ అనే ఒక వెక్టర్, ఈ 2 వెక్టర్స్ తలకి ఎడిషన్. ఇదే కదా వచ్చింది. అర్థమైందా? ఎంత ఆలోచించక్కర్లేదురా, అది ఇది డైరెక్ట్ ఎక్స్ఐ క్యాప్ వైజే క్యాప్ జెడ్కే క్యాప్. సరేనా? దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, అదే లాస్ట్ టైం రాసాం కదా, √x² + y² + z². దీని యూనిట్ వెక్టర్ ఏంటి, వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. వెక్టర్ రాస్తాం, మ్యాగ్నిట్యూడ్ రాస్తాం, కేల్కతాం. అంటే నీకు ఒక పాయింట్ P2, 3, -4 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఓపీ బార్ ఏమవుద్ది, 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ మైనస్ 4k క్యాప్ అనేది దీని పొజిషన్ వెక్టర్ అవుద్ది. సపోజ్ ఇక్కడ మైనస్ వచ్చింది అనుకో, అప్పుడు ప్లస్ బదులు మైనస్ పెడతావు, ఇక్కడ మైనస్ వస్తే మైనస్ పెడతావు, ఇక్కడ ప్లస్ వస్తే ప్లస్ పెడతావు, ప్లస్ వస్తే ప్లస్ పెడతావు, అంతే, సింపుల్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. పొజిషన్ వెక్టర్ అనేది ఆరిజిన్ మీద డిపెండ్ అవుతుందా లేదా, చెప్పండి. పొజిషన్ వెక్టర్ అనేది, ఇది ఆరిజిన్, ఇది పొజిషన్ వెక్టర్. పొజిషన్ వెక్టర్, ఇది పొజిషన్ వెక్టర్ కదా. పొజిషన్ వెక్టర్ అనేది ఆరిజిన్ మీద డిపెండ్ అవుతుందా లేదా, అవుతుంది. ఆరిజిన్ మార్చావనుకో పొజిషన్ వెక్టర్ మారిపోదా. సపోజ్ ఆరిజిన్ ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ షిఫ్ట్ చేసావు, ఇది చెరిపేసి ఆరిజిన్ షిఫ్ట్ చేసావు, అప్పుడు పొజిషన్ వెక్టర్ ఏమైంది, ఇదైంది. అంటే నువ్వు ఆరిజిన్ మారుస్తే పొజిషన్ వెక్టర్ మారిపోతుంది. నోట్ చేయండి, అందరు నోట్లో రాసుకోండి. ఏంటి, పొజిషన్ వెక్టర్ చేంజెస్ వెన్ ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్, లేదా ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్ అని అనొచ్చు, లేదా యాక్సెస్ ఇస్ షిఫ్టెడ్ అని కూడా అనొచ్చు. అంటే మనం యాక్సెస్ని షిఫ్ట్ చేస్తున్నాం కదా, అంటే యాక్సెస్ని షిఫ్ట్ చేస్తున్నాం అని కూడా అనొచ్చు, లేదా ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తాం కూడా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. పొజిషన్ చేంజెస్ వెన్ ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్ లేదా యాక్సెస్ ఇస్ షిఫ్టెడ్, యాక్సెస్ కూడా అనొచ్చు నువ్వు, యాక్సెస్. ఓకేనా? అరే మీకు డౌట్ రాలేదా, అంటే ఆరిజిన్ నుంచి ఓ నుంచి పి వరకు జాయిన్ అవుతున్న వెక్టర్నే పొజిషన్ వెక్టర్ అంటున్నాం, ఇంకే వెక్టర్ని పొజిషన్ వెక్టర్ అనట్లేదు. ఎందుకు అంటే ఇది ఆరిజిన్, ఇది పాయింట్ పి, మనం ఓన్లీ ఈ వెక్టర్నే పొజిషన్ వెక్టర్ అంటున్నాం, ఇంకే వెక్టర్ అనట్లే. ఇన్ఫినిట్ వెక్టర్స్ ఉండొచ్చు కదా, అంటే పీ పైకి ల్యాండ్ అవుతున్నవి ఇన్ఫినిట్ వెక్టర్ అయ్యి ఉండొచ్చు, ఇది కూడా ఉండొచ్చు, ఇది కూడా ఉండొచ్చు, ఇది కూడా ఒక వెక్టర్ అయ్యి ఉండొచ్చు, ఇది కూడా ఒక వెక్టర్ అయ్యి ఉండొచ్చు, ఇది కూడా లేదా ఇలా కూడా బోల్డ్ వెక్టర్స్. అన్ని వెక్టర్స్కి మనం పొజిషన్ వెక్టర్ పేరెట్టలేం కదా. కానీ ఒక స్టాండర్డ్, అంటే మనం ఏదైనా మెజర్ చేసింది ఆరిజిన్ నుంచే కదా. సో ఈ వెక్టర్ అనేది మనం చాలా దగ్గర వాడతాం, ఈ వెక్టర్ చాలా దగ్గర అవసరం పడుతుంది. సో అందుకే దీనికి సపరేట్ పేరు పెట్టారు, అండ్ ఈ వెక్టర్ గురించి సపరేట్గా చదువుతాం, దీని ప్రాపర్టీస్ అన్నీ. సరేనా? ఇంకేటి కాదు. ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ వెక్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. డిస్ప్లేస్మెంట్ వెక్టర్
ఏటి కాదు. మనం ఆరిజిన్ నుంచి పీకి వెళ్తున్న వెక్టర్ పేరు ఏం చెప్పాం? పొజిషన్ వెక్టర్ చెప్పాం. కానీ ఇప్పుడు ఆరిజిన్ నుంచి కాదు, ఒక పాయింట్ నుంచి ఇంకేదో పాయింట్కి వెక్టర్ వెళ్తుంది. నువ్వు ఏ నుంచి బీకి డిస్ప్లేస్ అయ్యావు కాబట్టి దీన్ని డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటున్నారు. నువ్వు ఏ నుంచి బీకి డిస్ప్లేస్ అయ్యావు కాబట్టి దీన్ని డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటున్నారు. అదేంటి, మనం ఓ నుంచి పీకి కూడా డిస్ప్లేస్ అవ్వచ్చు కదా. అంటే మనం ముందే చదివే ఓ నుంచి పీ, ఆరిజిన్ నుంచి పీకి జాయిన్ అవుతున్న వెక్టర్ పొజిషన్ వెక్టర్. ఇది కూడా ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కదా, ఎందుకంటే మనం ఆరిజిన్ నుంచి పీకి వెళ్తున్నాం, ఆరిజిన్ నుంచి పీకి డిస్ప్లేస్ అవుతున్నాం. సరే, ఇది కూడా డిస్ప్లేస్మెంట్ వెక్టరే, కానీ ఈ వెక్టర్కి, ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టర్కి ఒక స్పెషల్ నేమ్ ఇచ్చారు, పొజిషన్ వెక్టర్ అని. ప్రతి వెక్టర్ డిస్ప్లేస్మెంట్ వెక్టరే, కానీ ఈ వెక్టర్కి మనం పొజిషన్ వెక్టర్ అని సపరేట్ పేరు ఇస్తాం. ఎప్పుడైనా క్వశ్చన్లో అడిగాడు అనుకో, ఇది పొజిషన్ వెక్టర్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే నువ్వు పొజిషన్ వెక్టర్ అను, బోత్ అని ఎక్కడ రాయక, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కూడా పొజిషన్ వెక్టర్ కూడా ఎక్కడ రాయక, ఓన్లీ పొజిషన్ వెక్టర్. సో ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టర్. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ తాలూకా ఈక్వేషన్ ఏంటి తెలుసా? డిస్ప్లేస్మెంట్ వెక్టర్ తాలూకా ఈక్వేషన్, నువ్వు ఏ నుంచి బీకి వెళ్తున్నావు కాబట్టి బీ తాలూకా పొజిషన్ వెక్టర్ మైనస్ ఏ తాలూకా పొజిషన్ వెక్టర్, బీ తాలూకా పొజిషన్ వెక్టర్ మైనస్ ఏ తాలూకా పొజిషన్ వెక్టర్. ఎలా? అరే, బీ తాలూకా పొజిషన్ వెక్టర్ గీ ఒకసారి, ఓకే. ఏ తాలూకా పొజిషన్ వెక్టర్ గీ ఒకసారి, ఓకే. ఇక్కడ నుంచి నువ్వు ట్రయాంగిల్లో రాయి. ట్రయాంగిల్లో ఏంటి, ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్ అనేది ఓబీ బార్ అయింది. ఏంటి, ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్ ఈక్వల్స్ టు ఓబీ బార్ అయింది. ఇక్కడ నుంచి ఏబీ బార్ ఏంటి వచ్చింది? ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. అర్థమైందా? అంటే ఏబీ బార్ అనేది ఓబీ బార్ మైనస్ ఏబీ బార్ అయింది. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడాను. అంటే సపోజ్ ఇది ఏ అనుకో, ఇది ఏ అండ్ ఇది బి, ఇది సి. ఒక వెక్టర్ ఉంది ఏ, ఆ వెక్టర్ తాలూకా హెడ్కి ఒక వెక్టర్ తగిలింది అండ్ ఆ వెక్టర్ తాలూకా టేల్కి కూడా ఒక వెక్టర్ తగిలింది. అప్పుడు ఆ వెక్టర్ ఏమవుతుంది తెలుసా? ఏ బారు సి బార్ మైనస్ బి బార్ అవుతుంది. సి బార్ మైనస్ బి బార్ అంటే ఈ వెక్టర్ తాలూకా తలకి ఏదైతే వెక్టర్ ఉందో, తగిలిందో ఆ వెక్టర్ మైనస్ తోకకున్న వెక్టర్, తలకున్న వెక్టర్ మైనస్ తోక్కున్న వెక్టర్. గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో, తలకున్న వెక్టర్ మైనస్ తోక్కున్న వెక్టర్. ఎలాగొచ్చింది? అరే, ఈ ట్రయాంగిల్లో బట్టారా, ట్రయాంగిల్లో ఇక్కడ బీ బార్ ప్లస్ ఏ బార్ ఈక్వల్స్ టు సి బార్ కదా. ఇక్కడ నుంచి ఏ బార్ అనేది సి బార్ మైనస్ బీ బార్ అయింది. నువ్వు గడికి ట్రయాంగిల్లో రాసి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం ఎందుకని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం ట్రిక్, అంతే, ఇంకేం లేదు. సపోజ్ ఇది ఆర్ బారు, ఇది ఏ బారు, ఇది బీ బారు. ఇక్కడ నుంచి రాయి, నేను చెప్పింది ఒక వెక్టర్ ఉంది, ఆ వెక్టర్ తాలూకా తలకి ఒక వెక్టర్ తగిలింది, ఒక వెక్టర్ తాలూకా తోక్కి ఒక వెక్టర్ తగిలింది. అప్పుడు బీ బార్ ఏమవుద్ది? తలకున్న వెక్టర్ ఏ బార్ మైనస్ తోక్కున్న వెక్టర్ ఆర్ బార్. తలకి తగిలిన్న వెక్టర్ మైనస్ తోకకి తగిలిన్న వెక్టర్, తల మైనస్ తోక, తల మైనస్ తోక, తల మైనస్ తోక గుర్తుపెట్టుకో. లేదా ఫైనల్ మైనస్ ఇనిషియల్, ఫైనల్ వెక్టర్ మైనస్ ఇనిషియల్ వెక్టర్. చూడు, ఫైనల్ ఇది ఇనిషియల్ కదా, ఈ వెక్టర్ తాలూకా పాయింట్ ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. సో ఫైనల్ వెక్టర్ మైనస్ ఇనిషియల్ వెక్టర్, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సపోజ్ ఇక్కడ పీ క్యూ బార్ అయింది అనుకుంటే, పీ అనే ఒక వెక్టర్ అండ్ క్యూ అనే ఒక వెక్టర్, అప్పుడు ఇది క్యూ తాలూకా పొజిషన్ వెక్టర్ మైనస్ పీ తాలూకా పొజిషన్ వెక్టర్ అవుతుంది. సపోజ్ ఆర్ఎస్ బార్ అయింది అనుకో, ఆర్ఎస్ బార్ ఎస్ తాలూకా పొజిషన్ వెక్టర్ మైనస్ ఆర్ తాలూకా పొజిషన్ వెక్టర్. ఓకే, సపోజ్ ఏఎస్ అయింది అనుకో, ఓకే. సెకండ్ అంటే నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకో, ఫైనల్ పాయింట్ అండ్ ఇనిషియల్ పాయింట్. ఫైనల్ పాయింట్ ఓఎస్ మైనస్ ఇనిషియల్ పాయింట్ ఓఏ. సపోజ్ డబ్ల్యూవి ఉందనుకో, డబ్ల్యూబి బార్, ఓకే. ఈ ఫైనల్ పాయింట్ ఓవి బార్ మైనస్ ఇనిషియల్ పాయింట్ ఓడబ్ల్యూ బార్. నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇది అవసరం పడుతుంది, ఇలా రాయడం మీరు గుర్తుపెట్టుకోండి ఈ మెథడ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నీకు పాయింట్ x1, y1 ఇస్తాడు అండ్ బి అనేది x2, y2 ఇచ్చాడు. ఏ x1, y1, బి x2, y2. ఏ x1, y1, బి x2, y2. ఇప్పుడు నువ్వు ఈ పొజిషన్ వెక్టర్ రాయి ఏబీ బార్. ఇప్పుడు ఏబీ బార్ రాయి. ఏబీ బార్ అంటే ఏంటి? ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ కదా. బి తాలూకు పొజిషన్ వెక్టర్ ఏంటి? బి పాయింట్ ఇచ్చాడు,
బి పాయింట్ ఇచ్చేస్తే పొజిషన్ వెక్టర్ రాయగలవు కదా, ఏంటి x2 i క్యాప్ ప్లస్ y2 j క్యాప్. బి తల కోఆర్డినేట్స్ పెట్టడమే మైనస్ ఓ ఏంటి x1 i క్యాప్ ప్లస్ y1 j క్యాప్. ఇప్పుడు i టర్మ్స్ ఒక దగ్గర, j టర్మ్స్ ఒక దగ్గర, x2 మైనస్ x1 i క్యాప్ ప్లస్ y2 మైనస్ y1 j క్యాప్. అంటే ఏబీ బార్ అనేది బాగా గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్ ఇది. x2 మైనస్ x1 i క్యాప్ ప్లస్ y2 మైనస్ y1 j క్యాప్. అంటే దీని మీనింగ్ ఏంటి, సపోజ్ నీకు 2 పాయింట్స్ ఇస్తాడు, ఏంటి 2,3 లేదా q ఈక్వల్స్ టు 4,4. అప్పుడు పీక్యూ బార్ రాయమంటే ఎలా రాస్తావు, x2 మైనస్ x1. నువ్వు p నుంచి qకి వెళ్తున్నావు కాబట్టి ఇది x2, y2, ఇది x1, y1. pq ఏమైంది x2 మైనస్ x1. x కోఆర్డినేట్స్ మైనస్ చేస్తే x కాంపోనెంట్ వస్తుంది, y కోఆర్డినేట్స్ మైనస్ చేస్తే y కాంపోనెంట్ వస్తుంది. ఫైనల్ పాయింట్ మైనస్ ఇనిషియల్ పాయింట్. 4 మైనస్ 2 i క్యాప్ ప్లస్ 4 మైనస్ 3 j క్యాప్. 4 మైనస్ 3 j క్యాప్. అంటే దీని అర్థం ఏంటి, నీకు ఓన్లీ పాయింట్స్ ఇచ్చాడు అనుకో, 2 పాయింట్స్ ఇచ్చేసాడు అనుకో, అప్పుడు నీకు పొజిషన్ వెక్టర్ వచ్చేస్తుంది. 2 పాయింట్స్ ఇచ్చేస్తే నీకు పొజిషన్ వెక్టర్ వచ్చేస్తుంది. నీకు ఆరిజిన్తో పనే లేదు, ఇంక ఆరిజిన్తో పనే ఉంది. ఇప్పుడు ఆరిజిన్ చెరిపి జస్ట్ నీకు 2 పాయింట్స్ ఇస్తాడు, ఆరిజిన్ మర్చిపో. నీకు 2 పాయింట్స్ ఇచ్చేస్తే డైరెక్ట్ నువ్వు ఆన్సర్ రాయగలవు. అర్థమైందా, ఆరిజిన్తో సంబంధం లేదు. నీకు ఆరిజిన్ మార్చినా పొజిషన్ వెక్టర్ మారదు. చూపిస్తాను నాకు. సపోజ్ నీకు 3 పాయింట్స్, ఏ అనేది 2, 3, 4 ఇచ్చాడు, అండ్ బి అనేది -2, -3, 5 ఇచ్చాడు. అప్పుడు అంటే -3 ఇది 4, ఇది 6 అనుకో, ఇది 6, ఇది 4. ఇప్పుడు ఏబీ బార్ రాయు. ఏబీ బార్ అంటే ఏంటి, ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఎంత -6, ఇది 2 అంటే -2 i క్యాప్ ప్లస్ ఫైనల్ ఎంత -4 మైనస్ ఆఫ్ ఇనిషియల్ 3 j క్యాప్ ప్లస్ ఫైనల్ ఎంత 5 మైనస్ ఇనిషియల్ ఎంత 4 k క్యాప్. సింపుల్గా రాయగలం -8 i క్యాప్ -7 j క్యాప్ ప్లస్ 1 k క్యాప్. అంటే నీకు పాయింట్స్ ఇచ్చేస్తే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ రాయడం ఈజీలీ వచ్చేసింది. ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఎంత, √8 తాలూకా స్క్వేర్ ప్లస్ -7 తాలూకా స్క్వేర్ ప్లస్ 1 తాలూకా స్క్వేర్. సాల్వ్ చేస్తే వస్తుంది. నువ్వు ఇప్పుడు ఏబీ క్యాప్ కూడా తీయగలవు కదా. ఏబీ క్యాప్ ఏంటి, ఏబీ వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. వచ్చిందా ఈజీలీ. అంటే నీకు పాయింట్స్ ఇచ్చేస్తే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ తీయడం వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు చెప్పు, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనేది ఆరిజిన్ మీద డిపెండ్ అవుతుందా చెప్పు. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనేది ఆరిజిన్ మీద డిపెండ్ అవుతుందా. ఇది ఏబీ బార్, ఇది ఆరిజిన్ మారుస్తే, ఆరిజిన్ తాలూకా పొజిషన్ మారుస్తే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ మారుతుందా. చూడు, ఆరిజిన్ తాలూకా పొజిషన్ మార్చావు, వెక్టర్ మారిందా, మారలేదు కదా, అలాగే ఉంది. పొజిషన్ వెక్టర్ అయితే మారిపోద్ది. ఇది ఇది పాయింట్ పి, ఇది ఆరిజిన్, ఇది పొజిషన్ వెక్టర్. ఆరిజిన్ నువ్వు ఎక్కడ తెచ్చావు అనుకో, పొజిషన్ వెక్టర్ మారిపోయింది. ముందు ఇది పొజిషన్ వెక్టర్, ఇప్పుడు ఇది పొజిషన్ వెక్టర్. కానీ ఆరిజిన్ ఇక్కడ ఉంచినా డిస్ప్లేస్మెంట్ వెక్టర్ మారదు. ఆరిజిన్తో ఇండిపెండెంట్ మారదు. కానీ ఒక పాయింట్ ఏంటంటే, సపోజ్ నువ్వు ఆరిజిన్ని రొటేట్ చేస్తావు అనుకో. రొటేట్ అంటే ఏంటి, ముందు ఆరిజిన్ ఇలాగుంది, ఇప్పుడు ముందు యాక్సిస్ ఇలాగుంది, కానీ యాక్సిస్ని నువ్వు ఇలా రొటేట్ చేస్తావు అంటే ఆరిజిన్ ఫిక్స్ ఉంచావు, లేదా ఆరిజిన్ని షిఫ్ట్ చేయొచ్చు. యాక్సిస్ని నువ్వు మార్చేసావు, రొటేట్ చేస్తావు. ముందు ఎలాగ ఉండేది, ఇప్పుడు ఇలా చేస్తావు. ఇప్పుడు మారుతుందా వెక్టర్, మారుతుంది. ఎందుకు, ఈ వెక్టర్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఒప్పుకుంటాను, మ్యాగ్నిట్యూడ్ మారలేదు, కానీ వెక్టర్ తాలూకా డైరెక్షన్ మారిపోయింది కదా. ఎందుకు, ముందేంటి, ముందు ఇలా ఉండేది, ముందు యాక్సిస్ ఇలా ఉండేది, అంటే ఐ క్యాప్ ఇది, జే క్యాప్ ఇది. కానీ ఇప్పుడు యాక్సిస్ మారిపోయింది, ఐ క్యాప్ ఇది అయిపోయింది, జే క్యాప్ ఇది అయిపోయింది.
నువ్వు దేని బేసిస్ మీద అయితే ఎన్ని రోజులు ఒక వెక్టర్ తాలూకా డైరెక్షన్ ఇది అని చెప్పేవాడువో, దేని బేస్ మీద చెప్పేవాడివి, ఒక జనరల్ యూనిట్ వెక్టర్స్ బేసిస్ మీద చెప్పేవాడివి, ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్ ఈ వెక్టర్ బేసిస్ మీద చెప్పేవాడివి. కానీ ఈ వెక్టర్ తాలూకా డైరెక్షనే మార్చేస్తే, యూనిట్ వెక్టర్స్ తాలూకా డైరెక్షనే మార్చేస్తే ఏబీ బార్ తాలూకా డైరెక్షన్ కూడా మారినట్టే కదా. ఇక్కడ జనరల్ వెక్టర్స్ ఇవేటి జనరల్ వెక్టర్స్, ఆర్థోగోనల్ వెక్టర్స్ అనేవి జనరల్ వెక్టర్స్. ఇదే దీని మీద డిపెండ్ అయ్యి వేరే అన్ని వెక్టర్స్ లకు డైరెక్షన్ ఇది అని చెప్తాం. ఇవే మార్చేస్తే దీని డైరెక్షన్ మారిపోయినట్టే కదా. సో డైరెక్షన్ మారిపోతే వెక్టర్ మారిపోయినట్టే కదా. దీన్ని బట్టి నీకు ఏంటి అర్థమవుతుంది, నువ్వు యాక్సెస్ని షిఫ్ట్ చేసావు అనుకో, అంటే యాక్సెస్ ముందు ఎలా ఉండేది కానీ ఇక్కడికి జస్ట్ షిఫ్ట్ చేసావు, రొటేట్ చేయలేదు, షిఫ్ట్ మాత్రం చేసావు. అప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ మారదు, ఎందుకంటే వెక్టర్ తాలూకా డైరెక్షన్ మారట్లేదు, మ్యాగ్నిట్యూడ్ కూడా మారట్లేదు. సో పర్లేదు. కానీ నువ్వు ఆ యాక్సెస్ని రొటేట్ చేసావు అనుకో, మారిపోతుంది, డైరెక్షన్ మారిపోతుంది. నోట్ చేసుకో, నోట్లో రాయండి అందరూ. షిఫ్టింగ్ ఆఫ్ యాక్సిస్ చేస్తే పొజిషన్ వెక్టర్ అనేది డస్ నాట్ చేంజెస్. కానీ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ చేసామనుకో, రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అప్పుడు పొజిషన్ వెక్టర్ చేంజెస్. అర్థమైందా? రొటేషన్ చేసి చేంజ్ అవుతుంది. కానీ రొటేషన్ చేసి మళ్ళీ సేమ్ డైరెక్షన్ తెచ్చావు అనుకో, అంటే రొటేషన్ చేసావు, తిప్పే అంటే చూడు ఈ టూ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు దీన్ని తిప్పి మళ్ళీ సేమ్ డైరెక్షన్ తెచ్చావు అనుకో, అంటే 360 డిగ్రీ తిప్పేసావు అనుకో, అప్పుడు డైరెక్షన్ మారదు. అర్థమైందా? అంటే తిప్పేసి మళ్ళీ సేమ్ పొజిషన్ తెచ్చేస్తే డైరెక్షన్ మారదు కదా. అది అంటే 360 డిగ్రీ తిప్పితే డైరెక్షన్ మారదు, కానీ 360 తప్ప ఇంకేదైనా రొటేషన్ చేస్తే డైరెక్షన్ మారిపోతుంది. మేబీ అంటే ఇది ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, మేబీ జేఈ అడ్వాన్స్లో ఎప్పుడైనా అడిగేవచ్చు, చెప్పలేం కదా మనం ఎప్పుడైతే అడుగుతాడు, అందుకే అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అరే ఇంకో పాయింట్, నువ్వు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ నుంచి పొజిషన్ వెక్టర్ డిరైవ్ చేయగలవు, తెలుసా నీకు? డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే ఏంటి? ఇది ఏ, ఇది బి, ఇది x1, y1 అయిందనుకో, ఇది x2, y2 అయిందనుకో, ఈ వెక్టర్ ఏమవుద్ది? ఈ వెక్టర్ x2, x1 i క్యాప్ ప్లస్ y2, y1 j క్యాప్ కదా. అంటే ఇదేంటి? ఏబీ బార్. సపోజ్ ఈ ఏ అనేది ఒరిజిన్ అయింది అంటే x1 0, x2 కూడా అదే x1 0, y1 0, b అనేది సమ్ పాయింట్ p అయింది x, y. ఓకే, అంటే x1 బదులు 0, y1 బదులు 0 ఎగిరిపోద్ది, అండ్ x2 బదులు x, y2 బదులు y. ఇది పొజిషన్ వెక్టర్ కాదా? పొజిషన్ వెక్టర్ ఫార్ములా కదా ఓపీ బార్ ఏంటి? xi క్యాప్ ప్లస్ yj క్యాప్. అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ నుంచి మనం పొజిషన్ వెక్టర్ డిరైవ్ చేయగలం. ఇలాగా ఒక పాయింట్ ఇస్తే దాని పొజిషన్ వెక్టర్ తీయడం వచ్చింది, 2 పాయింట్స్ ఇస్తే ఆ 2 పాయింట్స్ తాలూకా డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కూడా నీకు తీయడం వచ్చింది. సో ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దామా? ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ చేద్దాం. జేఈ మెయిన్స్ 2019లో అడిగారు. ఏంటి? మెయిన్స్ 2019లో మంచి క్వశ్చన్. 2019 అంటే వెక్టర్స్ నుంచి ఏదైనా మంచి క్వశ్చన్స్ తీయాలంటే ఈ టాపిక్ అనమాట. ఒక క్యూబ్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్స్ మీకు డిస్ప్లే మీద కనిపిస్తూ ఉంటుంది. ఒక క్యూబ్ ఇచ్చాడు, ఆ క్యూబ్ తాలూకు బ్యాక్ సైడ్ ఇది, ఆ క్యూబ్ తాలూకు సైడ్ ఇది, ఆ క్యూబ్ తాలూకు ఫ్రంట్ సైడ్ ఇది, ఇదే క్యూబ్ తాలూకు సైడ్ వాల్. ఓకే, ఇది ఆరిజిన్ 0,0,0 అండ్ ఈ క్యూబ్ తాలూకా సైడ్ ఏ అనమాట. అంటే ఇది ఏ అన్ని సైడ్స్ ఏ. ఓకేనా? ఇది జెడ్ యాక్సిస్. ఓకే, ఇది జెడ్ యాక్సిస్ ఇచ్చాడు. జెడ్ యాక్సిస్ ఇది ఇచ్చాడు, చూడు ఇచ్చాడురా గట్టిగా. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. రే చాలా మంది తప్పు చేస్తారు తెలుసు ఈ క్వశ్చన్. ఇది నేను సాల్వ్ చేస్తున్నప్పుడు కూడా తప్పు చేస్తాను. అయితే ఇప్పుడు రైట్ చేద్దాం. చూడు, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. అప్పుడప్పుడు యాక్సిస్ మార్చేస్తాడు. ఇదే జెడ్ యాక్సిస్ అవ్వాలి, ఇదే వై యాక్సిస్ అవ్వాలి అని కాదు, వాడిష్టం, వాడు యాక్సిస్ మార్చేసుకుంటాడు. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ అయింది, ఓకే, ఇది వై యాక్సిస్ అయింది, ఇది జెడ్ యాక్సిస్ అయింది. అంటే ఇది జే క్యాప్, ఇది కే క్యాప్,
అండ్ ఫ్రంట్ది ఐ క్యాప్, అంటే ఇది ఐ క్యాప్. బాగా గుర్తుపెట్టుకో. ఇన్ ది క్యూబ్ ఆఫ్ సైడ్ ఏ షోన్ ఇన్ ఫిగర్, ది వెక్టర్ ఫ్రమ్ ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది ఫేస్ ఏబిఓడి తాలూకా సెంటర్ పాయింట్ నుంచి టు ది సెంటర్ పాయింట్ ఆఫ్ బిఈఎఫ్ఓ ఇది హెచ్ కావాలా, ఇది హెచ్, ఇది ఓకే. బిఈఎఫ్ఓ తాలూకా సెంటర్ పాయింట్ అంటే సైడ్ వాల్ నుంచి బ్యాక్ వాల్కి ఒక వెక్టర్ గీయాలి. ఈ వెక్టర్ ఎలా రిప్రజెంట్ చేయాలంటే, ఇది సైడ్ వాల్ రా, ఇది బ్యాక్ వాల్ రా. సైడ్ వాల్ తాలూకా సెంటర్ పాయింట్ నుంచి చూడు, సైడ్ వాల్ తాలూకా సెంటర్ పాయింట్ నుంచి బ్యాక్ వాల్ తాలూకా సెంటర్ పాయింట్ వరకు అంటే వెక్టర్ ఇలా వస్తుంది అనమాట. ఈ వెక్టర్ తాలూకా ఈక్వేషన్ నువ్వు రాయాలి. అర్థమైందా? ఈ బ్యాక్ వాల్ గీసుకో, బ్యాక్ వాల్, ఇది బ్యాక్ వాల్. ఓకే, సెంటర్ అనేది ఎప్పుడు కూడా అంటే సెంటర్లో ఉంటుంది అనమాట. ఈ డిస్టెన్స్ ఏ అయితే, ఇది మొత్తం డిస్టెన్స్ ఏ అయితే ఇది a/2 అవుతుంది కదా. ఇది మొత్తం డిస్టెన్స్ y అయితే, అది ఈ మొత్తం డిస్టెన్స్ ఏ అయితే ఇది కూడా a/2 ఉంటుంది, రైట్? ఓకే, దీని కోఆర్డినేట్స్ రా. ఇప్పుడు కోఆర్డినేట్స్ చాలామంది ఎలా రాస్తారు, ఇప్పుడు a/2, a/2, 0 రాస్తారు. ఇక్కడే పోతుంది, ఇక్కడే పోతుంది. a/2, a/2 0 కాదు. చూడు, ఇది వైలో a/2 డిస్టెన్స్, వైలో a/2 డిస్టెన్స్, a/2 ఇది ఆరిజిన్ నుంచి వైలో a/2 డిస్టెన్స్, ఆరిజిన్ నుంచి జెడ్లో a/2 డిస్టెన్స్, ఆరిజిన్ నుంచి జెడ్, ఇది జెడ్ యాక్సిస్. ఓకే, ఆరిజిన్ నుంచి జెడ్లో a/2 డిస్టెన్స్ అంటే ఇక్కడ. కానీ ఎక్స్లో నువ్వు ట్రావెల్ చేయలేదు. ఇప్పుడు ఎక్స్ ఇది కానీ నువ్వు ఎక్స్లో ట్రావెల్ చేయలేదు అంటే ఇది 0. కోఆర్డినేట్ ఇది అవుతుంది. ఓకేనా? చాలా మంది తప్పు చేస్తాను, నేనే తప్పు చేస్తున్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు సైడ్ వాల్ గీసుకో. సైడ్ వాల్ తాలూకు సెంటర్ పాయింట్ ఇది అవుతుంది. ఈ డిస్టెన్స్ అనేది a/2 అండ్ ఈ డిస్టెన్స్ అనేది a/2 అంటే ఇది ఎక్స్లో a/2 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, అంటే ఎక్స్లో a/2 డిస్టెన్స్ ముందుంది అండ్ జెడ్లో పైన a/2 డిస్టెన్స్ ముందుంది, అంటే జెడ్లో a/2 డిస్టెన్స్ ముందుంది. కానీ వైలో మాత్రం ట్రావెల్ చేయలేదు, అంటే వైలో దాని కోఆర్డినేట్స్ లేదు. సో ఏ తాలూకు కోఆర్డినేట్ వచ్చింది, బి తాలూకు కోఆర్డినేట్ వచ్చింది, ఏబి రాసిడమే. ఏ తాలూకు కోఆర్డినేట్ వచ్చింది, బి తాలూకు కోఆర్డినేట్ వచ్చింది, ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఏబి వెక్టరా. ఇప్పుడు నువ్వు ఏమవుద్ది, నువ్వు సైడ్ వాల్ నుంచి బ్యాక్ వాల్కి వెళ్తున్నావు కదా, అంటే ఏ నుంచి బీకి వెళ్తున్నావు. సో b మైనస్ ఏ చేయాలి. b మైనస్ ఏ చేయాలంటే 0 మైనస్ a/2, 0 మైనస్ a/2. ఇది ఎక్స్ కోఆర్డినేట్ రా, ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్, ఇది జెడ్ కోఆర్డినేట్. 0 మైనస్ a/2 ఐ క్యాప్ ప్లస్ a/2 మైనస్ 0, a/2 మైనస్ 0 జే క్యాప్ ప్లస్ a/2 మైనస్ a/2 కే క్యాప్ ప్లస్ a/2 మైనస్ a/2 కే క్యాప్. ఇప్పుడు ఇదేంటి, ఇది ఏబి బార్. ఓకే, ఏబి బారే అదే. ఇప్పుడు a/2 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది నీకు a/2 జే క్యాప్ మైనస్ a/2 ఐ క్యాప్ మిగిలింది. దీని నుంచి నువ్వు 1/2a కామన్ తీసేస్తే జే క్యాప్ మైనస్ ఐ క్యాప్ అనేది రైట్ ఆన్సర్. ఏంటి, 1/2a జే క్యాప్ మైనస్ ఐ క్యాప్ అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ రైట్ ఆప్షన్. సి ఈజ్ రైట్ ఆప్షన్. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. చాలామంది తప్పు చేస్తారు, పక్క 100%. చూడు, ఆ పార్టికల్ మూవ్స్ 3 మీటర్ వెస్ట్. చూడు, వెస్ట్, సౌత్, ఈస్ట్ అని ఇచ్చాడు కాబట్టి గీసుకో. ఇది నార్త్, సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఓకే, ఆ పార్టికల్ మూవ్స్ 3 మీటర్ వెస్ట్ అంటే పార్టికల్ మూవ్స్ 3 మీటర్ వెస్ట్, 4 మీటర్ డ్యూ సౌత్, 4 మీటర్ డ్యూ సౌత్ అండ్ ఫైనలీ 12 మీటర్ వర్టికలీ అప్, 12 మీటర్ వర్టికలీ అప్. ఓకే, ఫైన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఎంతమంది ఇలా చేశారు చెప్పండి, నిజం చెప్పండి. మదర్ ప్రామిస్, మమ్మీ కసం చెప్పండి, ఎంతమంది ఇలా చేశారు? చాలామంది నార్త్ ఎక్కడ ఉందంటే పైన ఉంది అనుకుంటారు. జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఉందిరా, పైన ఉందా?
ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కింద ఉంది, భూమిలో ఉందా? నేను కూడా అలాగే చేసాను ఫస్ట్ ఇయర్లో క్వశ్చన్ చేస్తున్నప్పుడు. చూడు, ఈ క్వశ్చన్ చేయడానికి ఫస్ట్ నువ్వు ఒక ప్లేన్ ఇమాజిన్ చేయి. ఒక ప్లేన్, ఓకే, ఒక ప్లేన్. ఇండియా మ్యాప్ తెలుసు కదా, ఇండియా మ్యాప్ గీయాలి. ఇప్పుడు ఇండియా మ్యాప్ ఎలాగ ఉంటుంది? ఇలాగా, ఓకే, ఇలాగ ఉంటుంది. తర్వాత ఇలాగ ఇది అస్సాము, ఇది మా వెస్ట్ బెంగాల్, ఇలాగా, మళ్ళీ ఇది గుజరాత్, సరే ఇది రాజస్థాన్, గుజరాత్ అనేది ఇలాగ ఉంటుంది. ఓకే, ఇది ఇండియా. డ్రాయింగ్ బాగాదని ఆవిడ అనకండి. ఇప్పుడు ఇండియాలో ఇది నార్త్, ఇది సౌత్, వెస్ట్ బెంగాల్ ఈస్ట్ వైపు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, వెస్ట్ బెంగాల్ అనేది ఈస్ట్ వైపు ఉంటుంది, ఇది వెస్ట్. ఇది అర్త్ తాలూకు సర్ఫేస్, ఇది ప్లేన్. ఈ ఇండియా మ్యాప్ని నువ్వు ఇలాగ పెట్టి, నువ్వు భూమి మీద ఎలా నిల్చుంటావు? సర్ఫేస్ పైన నిల్చుంటావు కదా, అంటే భూమి మీద నువ్వు ఇలా నిల్చుంటున్నావు. నువ్వు నార్త్లో ఇలా ఉన్నావు, సౌత్కి వెళ్ళాలంటే ఇలా నడుచుకుని వెళ్తావు. ఓకే, వెస్ట్కి ఇలా నడుచుకుని వెళ్తావు. నీ పైన కాశ్మీర్ లేదు, నీ పైన ఆస్మాన్ ఉంది, నీ పైన ఏటుంది? స్కై ఉంది. ఓకేనా, నువ్వు ఇలా పడుకుంటే నీ పైన అప్పుడు నార్త్ ఉండొచ్చు, కానీ నువ్వు ఇలాగ నిల్చొని ఉంటావు. సో ఇది నార్త్. ఈ ఇండియా మ్యాప్ని నువ్వు ఇలాగ ప్లేస్ చేసే డైరెక్ట్గా ఇలా ప్లేస్ చేస్తావు అనుకో, ఇది నార్త్ అవుద్ది, ఇది సౌత్ అవుద్ది, ఇది ఈస్ట్ అండ్ ఇది వెస్ట్. సో నువ్వు ఈ పేపర్ చూడు, ఇది నార్తా, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్ అండ్ ఇది వెస్ట్. ఆ పార్టికల్ మూవ్స్ 3 మీటర్ డ్యూ వెస్ట్, అంటే ఇక్కడ నుంచి నువ్వు 3 మీటర్ వచ్చావు. ఓకే, 3 మీటర్ వెస్ట్కి వచ్చావు, మళ్ళీ 5 అండ్ 4 మీటర్ సౌత్కి వచ్చావు, 4 మీటర్ సౌత్కి వచ్చావు, అండ్ 12 మీటర్ వర్టికల్ అప్ వచ్చావు. అంటే ఇది భూమిరా, ఇది భూమి. నువ్వు భూమి మీద నిల్చున్నావు. ఫస్ట్ 3 మీటర్ వెళ్ళావు, తర్వాత 4 మీటర్ సౌత్కి వచ్చావు, ఇప్పుడు ఒక పిచ్చుకలాగా ఇలాగ 12 మీటర్ పైకి ఎగరావు అనమాట, సూపర్ మ్యాన్ క్రిష్ లాగా. 3 మీటర్ వెస్ట్, 4 మీటర్ సౌత్, అండ్ ఇప్పుడు సూపర్ మ్యాన్ లాగా 12 మీటర్ పైకి వెళ్ళావు. సో ఇది క్వశ్చన్ చెప్తుంది, అర్థమైందా? సో 3 మీటర్ వెస్ట్, 4 మీటర్ సౌత్, అండ్ వర్టికల్ అప్కి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఓకే, వర్టికల్ అప్ 12 మీటర్ వెళ్ళావు. సో ఇప్పుడు వాడు ఏమడిగాడు? డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై దిస్ పార్టికల్. మళ్ళీ చేస్తున్నా, 3 మీటరు, 4 మీటరు, ఇప్పుడు 12 మీటరు. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్ప్లేస్మెంట్ ఎంత, డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ అంటే ఏంటి? ఇది సపోజ్ ఏ రా, ఇది సపోజ్ బి రా. డిస్టెన్స్ అంటే ఏంటి? నువ్వు ఏ పాత్ నుంచి వెళ్ళినా ఆ పాత్ తాలూకా లెంత్ అనేది డిస్టెన్స్. అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? నువ్వు ఏ నుంచి బీకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి? నువ్వు ఏ నుంచి బీకి ఎలాగైనా వెళ్ళొచ్చు, ఇలాగైనా వెళ్ళొచ్చు, అలాగైనా వెళ్ళొచ్చు, ఇలా తిరిగి ఇలాగైనా వెళ్ళొచ్చు, కానీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి? ఇది. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్. తిన్నంగా లైన్ గీసేస్తే డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్గా స్ట్రేట్ లైన్ గీసే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. డిస్టెన్స్ అంటే నువ్వు ఏ పాత్రలో అయితే వెళ్ళావో ఆ డిస్టెన్స్ అన్నీ యాడ్ చేసుకెళ్ళిపో. డిస్టెన్స్ ఏమవుద్ది? 3, 4, 12 యాడ్ చేసి ఇంకేట్లేదు. 3, 4, 12 నీకు అందరికన్నా ఇష్టమైంది ఇది ఎడిషన్. 7, 12, సో 19 మీటర్ అనేది డిస్టెన్స్ అయింది. డిస్ప్లేస్మెంట్ ఏంటైంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ వెక్టర్ రాయడం నీకు వచ్చు కదా, ఈ వెక్టర్ ఆర్ బార్ రాయి నువ్వు. సపోజ్ నీకు ఈస్ట్ అనేది ఐ క్యాప్ అనుకో, నార్త్ అనేది జే క్యాప్ అనుకో, అండ్ వర్టికల్ అప్కి నువ్వు కే క్యాప్ అనుకోరా. ఈస్ట్ ఐ క్యాప్, నార్త్ జే క్యాప్, వర్టికల్ అప్ కే క్యాప్. సో 3 మీటర్ నువ్వు ఇటు వెళ్ళావు కాబట్టి, అంటే 3 మీటర్ ఇటు వెళ్ళావు కాబట్టి ఇది -3 ఐ క్యాప్ -4 జే క్యాప్ ప్లస్ కే ప్లస్ 12 కే క్యాప్. అర్థమైందా? ఐ ఇది, జే అది, కే అనేది పైన ఉంది. అంటే -3 ఐ క్యాప్ -4 జే క్యాప్ ప్లస్ 12 జే క్యాప్. ఈ మూడింటికి యాడ్ చేస్తే వెక్టర్ వచ్చింది. ఇప్పుడు ఈ వెక్టర్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఎంత? √3 తాలూకా స్క్వేర్ ప్లస్ -4 తాలూకా స్క్వేర్ ప్లస్ 12 తాలూకా స్క్వేర్. -3 అంటే 9 + 16 + 144, ఇది 25 + 14 144 ఎంత? √169. 169 అంటే 13 తాలూకా రూట్. అర్థమైందా? సో డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్టెన్స్ అనేది ఎంత వచ్చింది? 19 వచ్చింది, అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది 13 వచ్చింది, 13 మీటర్. అండ్ నేను ఈస్ట్కి ఐ క్యాప్ తీసుకున్నా, నార్త్కి జే క్యాప్ తీసుకున్నా. నువ్వు నార్త్కి కే క్యాప్ తీసుకోవచ్చు, అండ్
దీనికి నువ్వు జేకేప్ అని తీసుకోవచ్చు, ఐ క్యాప్ జేకేప్ నువ్వు మార్చుకోవచ్చు నీ ఇష్టం. కానీ ఆ 3 పర్పెండిక్యులర్లీ ఉండాలి, ఈ 3 ఈచ్ అదర్కి పర్పెండిక్యులర్లీ ఉండాలి. అందుకే దీన్ని ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్ అంటారు. ఈ ఆర్థోగోనల్ అంటే ఏంటి, 90 కదా. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి 90 డిగ్రీ. సో ఇది జే క్యాప్ అయింది, ఇది జే క్యాప్, ఇది కే క్యాప్ అయింది కాబట్టి జే క్యాప్ బదులు కే క్యాప్ పెట్టి చూడు ఒకసారి, అండ్ కే క్యాప్ బదులు జే క్యాప్ పెట్టు. అప్పుడు కూడా ఈక్వేషన్ సేమ్ వచ్చింది, అప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ అప్పటికి మారదు వెయిట్ తీసుకున్నాక కూడా. సో ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్, ట్రై చేయండి మీరు మళ్ళీను. ఈ క్వశ్చన్ చేయండి, ఈ క్వశ్చన్ కూడా చాలా మంచి క్వశ్చన్. నీకు డిస్ప్లే అవుతుంది కావాలి చూసుకో. నీకు ఒక హెగ్జాగన్ ఇచ్చాడు, హెగ్జాగన్ తాలూకు సైడ్ ఓఏబి, ఓఏ అనేది నీకు ఏ బార్ ఇచ్చాడు, ఏబి అనేది నీకు బి బార్ ఇచ్చాడు. ఆ హెగ్జాగన్ అనేది ఓబిసిడిఈ అనమాట. ఓకేనా, ఓఏ అనేది ఏ బార్ ఇచ్చాడు, ఏబి అనేది బి బార్ ఇచ్చాడు. వాడేటి కనుక్కోమంటున్నాడు, బీసీ కనుక్కోమంటున్నాడు. ఇంకేటి కావాలి, బీసీ బార్ కావాలి. సరేనా, ఇప్పుడు నువ్వు ఇక్కడ క్లియర్గా చూడు, నీకు ఓఏ బార్ ఇచ్చాడు, ఏబి బార్ ఇచ్చాడు. వీటి తాలూకు రిజల్టెంట్ ఏమవుద్ది, ఓబి బార్ ఏ బార్ ప్లస్ బి బారే కదా. నువ్వు ఏ వెక్టర్ ముందుకెళ్ళావు, బి వెక్టర్ ముందుకెళ్ళావు, సో టోటల్ ఎంత ముందుకెళ్ళావు, ఏ బార్ ప్లస్ బి బార్ ముందుకెళ్ళావు. సో ఓబి బార్ నీకు ఎంత వచ్చింది, ఏ బార్ ప్లస్ బి బార్ వచ్చింది. ఇంకో ట్రయాంగిల్ నీకు ఏడు కనిపిస్తుంది, నీకు బీసీ కావాలి. ఓకే, ఈ వెక్టర్ ఒకసారి గీయు, ఈ వెక్టర్ గీసి ఒకసారి ట్రయాంగిల్ బయటికి తీయు. ఇది బి, ఇది సి. సరిగ్గా చూడు, ఇది ఒక వెక్టర్, ఈ వెక్టర్ తాలూకా తలకి ఒక వెక్టర్ తగిలింది, ఈ వెక్టర్ తాలూకా తోక్కి ఇంకో వెక్టర్ తగిలింది. సో అప్పుడు ఈ వెక్టర్ ఏమవుద్ది, ఈ వెక్టర్ తాలూకా తలకి తగిలిన వెక్టర్ మైనస్ ఈ వెక్టర్ తాలూకా తోక్కి తగిలిన వెక్టర్. చూడు, నువ్వు బి నుంచి సికి వెళ్తున్నావు కాబట్టి సి తాలూకా సి దగ్గర ఉన్న వెక్టర్ మైనస్ బి దగ్గర ఉన్న వెక్టర్ చెప్పాను కదా. సో ఇది ఓసి మైనస్ ఓబి, ఓసి మైనస్ ఓబి, అర్థమైందా. ఇప్పుడు నీకు బీసీఏ కావాలి, ఓసి ఏంటి, ఓసి నీ దగ్గర లేదు, సో ఓసి అలాగే ఉంచు. ఓబి ఏంటి, ఏ బార్ ప్లస్ బి బార్. అంటే ఇప్పుడు నువ్వు ఓసీ కనిపెడితే నీకు బీసీ వచ్చేస్తుంది కదా, అంటే బీసీఏ కదా కావాలి. ఓసీ కనిపెట్టి, ఇప్పుడు ఓసీ కనిపెట్టాలంటే నీకు ఒక చిన్న ప్రాపర్టీ తెలిసి ఉండాలి హెగ్జాగన్ది. ఇది ఒక రెగ్యులర్ హెగ్జాగన్ కదా, ఒక రెగ్యులర్ హెగ్జాగన్ తాలూకా సైడ్ అనేది ఎక్స్ అయితే దాని డయాగ్నల్ అనేది 2x అవుతుంది. దీని లెంత్ ఎక్స్ అయితే దాని లెంత్ 2x అవుతుంది, డబల్ అవుతుంది అంతే. ఇది బీ బార్ అయితే ఇది 2b బార్ అవుతుంది, అర్థమైందా. ఏబి అనేది బీ బార్ అయితే ఓసి అనేది 2b బార్ అవుతుంది, 2b బార్. అరే మీకు ఎప్పుడు చెప్పలేదు అనుకుంటే ఈ కాన్సెప్ట్. ఇది ఏ బార్ రా, ఏ బార్ను 2తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, అది 2a బార్ అవుద్ది. దాని లెంత్ పెరిగిపోతుంది, అది 2a బార్ అవుతుంది. ఎందుకు, ఏ బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఏ, 2a బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఎంత, 2a. మ్యాగ్నిట్యూడ్ డబల్ అయింది కానీ డైరెక్షన్ మారిందా, మారలేదు. ఎందుకంటే నువ్వు ఒక స్కేలర్తో మల్టిప్లై చేస్తున్నావు, ఒక నంబర్తో మల్టిప్లై చేస్తున్నావు, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే పెంచుతున్నావు, నువ్వు డైరెక్షన్ మార్చట్లేదు. కానీ సపోజ్ నువ్వు 2తో మల్టిప్లై చేయకుండా -2తో మల్టిప్లై చేస్తావు అనుకో, అప్పుడేమవుద్ది, అది -2a వెక్టర్ అవుతుంది. అర్థమైందా, నీకు మ్యాగ్నిట్యూడ్ పెరిగింది, నువ్వు -2తో మల్టిప్లై చేస్తావు, మ్యాగ్నిట్యూడ్ పెరిగింది, కానీ నువ్వు అక్కడ మైనస్ ఇస్తున్నావు కాబట్టి డైరెక్షన్ మారిపోయింది. 2 అనేది నీకు మ్యాగ్నిట్యూడ్ పెంచడానికి పనికి వచ్చింది, మైనస్ అనేది డైరెక్షన్ రివర్స్ చేయడానికి పనికి వచ్చింది. సో నువ్వు మైనస్తో మల్టిప్లై డైరెక్షన్, ఈ 2 వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ సేమే, దీని మ్యాగ్నిట్యూడ్ 2a, దీని మ్యాగ్నిట్యూడ్ కూడా 2a, దీని మోడలస్ ఏంటి 2a కదా, మైనస్ పోతుంది. దీని లెంత్ 2a, దీని లెంత్ 2a, మ్యాగ్నిట్యూడ్ సేమ్ కానీ డైరెక్షన్ డిఫరెంట్. సో అలానే ఈ 2 వెక్టర్స్ అంటే ఇది ఈ వెక్టర్ అండ్ ఈ వెక్టర్, ఈ 2 వెక్టర్స్ వరకు డైరెక్షన్ సేమ్ కానీ మ్యాగ్నిట్యూడ్ డబల్ అయింది. ఈ 2 వెక్టర్స్ వరకు డైరెక్షన్ సేమ్ కానీ మ్యాగ్నిట్యూడ్ డబల్ అయింది. సో ఇది బీ బార్ అయితే ఇది 2b బార్ అవుతుంది, అందుకే 2b బార్ వేసా. మైనస్ ఏ బార్ మైనస్ బీ బార్ అంటే బీ బార్ మైనస్ ఏ బార్ అనేదే ఆన్సర్, బీసీ బార్. ఓకేనా, మంచి క్వశ్చన్ ఇది. 4th క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది 2021లో అడిగాడు జే మెయిన్స్, నాకు గుర్తులేదు సరిగ్గా, మెయిన్స్ 2021 అనుకుంటా, మెయిన్స్ 2021. యాక్చువల్లీ మెయిన్స్ 2021, 19 మంచి క్వశ్చన్లు అడిగేవాడు. ఇప్పుడే 25, 24, 23 దరిద్రమైన క్వశ్చన్లు అన్నీ, ఇది క్వశ్చన్లు. సరేనా, మీరు 19 నుంచి 21, 19, 21
ఆ టైంలో ఉన్న క్వశ్చన్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి, సరేనా? ఓకే, క్వశ్చన్ ఏంటి ఇచ్చాడంటే ఒక ఆక్టగన్ ఇచ్చాడు. ఆక్టగన్ ఇలాగా ఒక ఆక్టగన్, ఒక రెగ్యులర్ ఆక్టగన్ ఇచ్చాడు. లాస్ట్ క్వశ్చన్లో అది రెగ్యులర్ హెక్సాగన్. నీకు రెగ్యులర్ ఇస్తేనే నువ్వు డయాగ్నల్ అండ్ సైడ్ తాలూకా లెంత్ డబుల్ అని రాయగలవు. అది రెగ్యులర్ హెక్సాగన్. సేమ్ ఇలానే ఇది కూడా రెగ్యులర్ ఆక్టగన్. సెంటర్ ఓ ఇచ్చాడు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్, ఇది జి, ఇది హెచ్. ఇక్కడ గివెన్ ఏంటి ఇచ్చాడంటే జస్ట్ ఒకటే ఇచ్చాడు, ఇంకేటి ఇవ్వలేదు. ఒకటే గివెన్ ఇచ్చాడు. ఏఓ బార్ అనేది 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ మైనస్ 4k క్యాప్ అని ఇచ్చాడు. ఆప్షన్ రేట్ ఇచ్చాడు తెలుసా? ఆప్షన్లో 8i క్యాప్, సారీ 8 కాదు 16i క్యాప్ ప్లస్ 24j క్యాప్ మైనస్ 32k క్యాప్. బి అనేది నాకు తెలిసి మైనస్ 16i క్యాప్ మైనస్ 24j క్యాప్ ప్లస్ 3k క్యాప్. సిడి కూడా ఇచ్చాడు. సిడి ఇచ్చాడు 16i క్యాప్ 24j క్యాప్ 3k క్యాప్ ఇచ్చాడు. ఇది కూడా 16i క్యాప్ 24j క్యాప్, ఇది 3k క్యాప్ ఇచ్చాడు. కానీ ఇక్కడ మైనస్ ప్లస్ అండ్ ఇక్కడ బోత్ మైనస్ అనుకుంటా. ఓకే, ఆప్షన్స్ ఎలాగ ఇచ్చాడు అనుకుంటా, ఇంకేసుకుంటాను బాగా. ఇది గివెన్ ఇచ్చాడు, ఆప్షన్స్ ఇది ఇచ్చాడు. అరే నేను క్వశ్చన్స్ రాయకుండా నేను ఆప్షన్స్ రాస్తాను చూడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ ప్లస్ ఏడి బార్ ప్లస్ ఏఈ బార్ ప్లస్ ఏఎఫ్ బార్ ప్లస్ ఏజీ బార్ ప్లస్ ఏహెచ్ బార్. ఓ ఏంటి ఇచ్చాడు? ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ ప్లస్ ఏడి బార్ ప్లస్ ఏఈ బార్ ప్లస్ ఏఎఫ్ బార్ ప్లస్ ఏజీ బార్ ప్లస్ ఏహెచ్ బార్. ఇది ఈక్వల్స్ టు సంథింగ్ ఇచ్చాడు, సరేనా? ఇప్పుడు నువ్వు క్లియర్గా చూస్తాను, నీకు గివెన్ ఏఓ మాత్రమే ఇచ్చాడు. ఆప్షన్స్లో కూడా నీకు వెక్టర్స్ ఇచ్చాడు, ఓకేనా? అంటే నువ్వు ఇది ఏదైతే నీకు ఫైండ్ చేయాలో ఇవన్నీ నువ్వు ఫైండ్ చేసి ఈక్వల్స్ టు సంథింగ్ ఇంటూ ఏఓ బార్ కింద కన్వర్ట్ చేయాలి. నీ మైండ్లో రావాల్సిన థాట్ అది. ఫస్ట్ థాట్ ఇది ఏంటి? నీకు ఇచ్చింది ఏఓ, సో ఈ అన్నిటికీ నువ్వు ఏఓ టర్మ్స్లో మార్చేసుకున్నావు అనుకో, అప్పుడేమవుద్ది? అది ఏదైతే కాన్స్టెంట్ ఉందో అది మల్టిప్లై అయ్యేసి ఆప్షన్స్ కింద వస్తాయి అన్నమాట. ఇప్పుడు నువ్వు క్లియర్గా చూస్తే ఆప్షన్స్లో క్లియర్గా చూస్తే నువ్వు 8తో మల్టిప్లై చేస్తుంటే 8 ప్లస్ 8 లేదా మైనస్ 8తో మల్టిప్లై చేస్తుంటే ఆప్షన్ వస్తుంది. ఎలాగా? ఏఓ బార్ నువ్వు 8తో మల్టిప్లై చేయి. 8తో మల్టిప్లై చేస్తే 16, 24 మైనస్ 3 వచ్చింది. 8తో మల్టిప్లై చేస్తే ఈ ఆప్షన్ వచ్చింది. మైనస్ 8తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? ఈ ఆప్షన్ వచ్చింది. మైనస్ 16 మైనస్ 24 ప్లస్ 3. ఓకే, కానీ ఈ రెండు ఆప్షన్లు చూడు, ఈ రెండు ఆప్షన్లు మైనస్ 8తో మల్టిప్లై చేసినా రాదు, ప్లస్ 8తో మల్టిప్లై చేసినా రాదు, కానీ 8 మాత్రం పక్కా. ఎందుకు? దీనికి నువ్వు 8తో మల్టిప్లై చేస్తే ఈ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ప్లస్ 8 అయితే ఇది అవుద్ది, మైనస్ 8 అయితే ఇది అవుద్ది. ఏఓని నువ్వు దేంతో మల్టిప్లై చేసినా ఈ 2 అయితే రావు, ఎందుకంటే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మైనస్ ప్లస్ గోల్మాల్ అయిపోయింది. ఓకే, సో అయితే ఆప్షన్ ఎలిమినేషన్ నేర్పిస్తున్నాయి. ఎంసెట్లో ఈ ట్రిక్సే పనికి వస్తాయి. అలాగే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకొని సపోజ్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు, కానీ సాల్వ్ చేస్తున్నప్పుడు నీకు ఆన్సర్ రావట్లేదు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి టిక్ పెట్టి వచ్చింది ఎంసెట్లో అయితే. జేఈఈ మెయిన్స్ అలా చేయకండి ప్లీజ్. జేఈఈ మెయిన్స్లో మైనస్ మార్కింగ్లు ఉంటాయి కదా, -1 మార్కింగ్. సో చూసుకోండి. సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? ఇవన్నీ తీసి సుత్తంతా. ఓకే, చూడు, వాడు నీకు ఏబీ బార్ ఇచ్చాడు. ఏబీ బార్ అంటే ఏంటి? నీకు తెలిసింది ఏంటి? ఏబీ బార్ అంటే ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ కదా, ఫైనల్ మైనస్ ఇనిషియల్ తల పొజిషన్ వెక్టర్ కదా. ఏసీ బార్ అంటే ఏంటి? ఏసీ బార్ ఓసీ బార్ మైనస్ ఓఏ బార్. ఓకే, సిమిలర్లీ ఓడి అంటే ఓడి బార్ మైనస్ ఓఏ బార్, ఓహెచ్ బార్ మైనస్ ఓఏ బార్. ఓకే, ఇప్పుడు వీటన్నిటికీ నీకు యాడ్ చేయమన్నాడు. వీటన్నిటికీ యాడ్ చేస్తే, ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుద్ది? 1 2 3 4 5 6 7 అంటే -7 ఓఏ బార్ ఇక్కడికి వచ్చింది. సరే, మరి ఇవన్నీ యాడ్ అయిపోయి ఏమవుద్ది? ఇవన్నీ యాడ్ అయిపోయి ఇక్కడ నేను రాయట్లేదు, ఓబీ బార్ ప్లస్ ఓసీ బార్ ప్లస్ ఓడి బార్ ప్లస్ ఓఈ బార్ ప్లస్ ఓఏ బార్ ప్లస్ ఓజీ బార్ ప్లస్ ఓహెచ్ బార్ వస్తుంది. ఓకే,
ఇప్పుడు ఓబీ బార్ ఓసీ బార్ గీసుకో ఒకసారి. ఓబీ బార్ ఏంటి అసలు చూద్దాం. ఇది ఓబీ బారు, ఇది ఓసీ బారు సరే, ఇది ఓడి బారు సరే, ఇది ఓఈ బారు సరే, ఇది ఓఎఫ్ బారు సరే, ఇది ఓజీ బారు సరే, ఇది ఓహెచ్ బార్ సరే. ఓఏ బార్ ఇక్కడ లేదు. ఓకే, నువ్వు సరిగ్గా చూస్తే ఈ మ్యాగ్నిట్యూడ్ అంటే ఈ లెంత్ ఈక్వల్. ఓకే, రెగ్యులర్ ఆక్టాగన్లో ఈ లెంత్ అంటే వర్టిసెస్ నుంచి అంటే ఆరిజిన్ నుంచి అంటే సెంటర్ నుంచి ప్రతి వర్టిసెస్ ఈక్వల్ లెంత్లో ఉంటుంది. సో ఈ లెంత్ అండ్ ఈ లెంత్ ఈక్వల్. అండ్ ఈ వెక్టర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ వెక్టర్ అండ్ ఈ వెక్టర్ తోలకు రిజల్టెంట్ 0 వస్తుంది. 0 వెక్టర్ వస్తుంది. అంటే ఓబీ బారు ఓఎఫ్ బారు ఏంటి, ఓబీ బారు ప్లస్ ఓఎఫ్ బార్ ఏమవుతుంది, 0 వెక్టర్ వస్తుంది. 0 వెక్టర్ అంటే 0 బార్ అంటే ఏంటి, నల్ వెక్టర్. నువ్వు 0 అనకూడదు. 2 వెక్టర్ తోలకు సమ్ ఎప్పుడు కూడా ఒక స్కేలర్ రాదు, ఒక వెక్టరే వస్తుంది. సో నువ్వు 0 బార్ అని రాయాలి. అర్థమైందా? నువ్వు 0 అని ఎప్పుడైనా రాస్తావు అనుకో, అంటే ఐపీలో ఏపీలో ఒక క్వశ్చన్ ఉంటుంది, 0 రాస్తే నీకు మేబీ మార్క్స్ తీసేయవచ్చు. సో నువ్వు 0 బార్ అని రాయి ఎప్పుడు కూడా. నల్ వెక్టర్, ఆ వెక్టర్ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 0. ఓకేనా? దాని డైరెక్షన్ మనం చూపించలేవు, ఎందుకంటే డైరెక్షన్ కనిపించదు కదా మనకి. సరే, సో ఓబీ బార్ అండ్ ఓఎఫ్ బార్ క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది. అంటే ఓబీ బార్ అండ్ ఓఎఫ్ బార్ క్యాన్సిల్ అయిపోయింది. అలాగే ఓడి బార్ అండ్ ఓహెచ్ బార్ని యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఓడి బార్ అండ్ ఓహెచ్ బార్. సిమిలర్లీ ఓజీ బార్ ఓసీ బార్ కూడా, ఓజీ బార్ అండ్ ఓసీ బార్ కూడా. సో మిగిలింది నీకు ఓఈ బార్ మాత్రమే. ఏంటి మిగిలింది, ఓఈ బార్ మాత్రమే మిగిలింది. ఓఈ బార్ ఏంటి, ఓఈ బార్ సరిగ్గా చూడు. ఓఈ బార్ అంటే ఓఏ బార్ తలకు మైనస్ కదా. ఓఈ బార్ అంటే ఏంటి, మైనస్ ఆఫ్ ఓఏ బారే కాదా, సరిగ్గా చూడు. ఓఏ బార్ తొలక మ్యాగ్నిట్యూడ్, ఓఈ బార్ తొలక మ్యాగ్నిట్యూడ్ సేమ్. ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ సేమ్, ఈ రెండింటి తొలక మ్యాగ్నిట్యూడ్ సేమ్ కానీ డైరెక్షన్ డిఫరెంట్. అప్పుడు నువ్వు ఇలా రాస్తావు. నెగిటివ్ వెక్టర్స్ గుర్తుంది కదా, వెక్టర్స్ పార్ట్ 2లో చెప్పినట్టు ఉన్న టైప్స్ ఆఫ్ వెక్టర్లు. సో ఓఈ బదులు మైనస్ ఓఏ రాయొచ్చు. ఓఈ బదులు ఏంటి రాయొచ్చు, మైనస్ ఓఏ బార్ రాయొచ్చు. ఇప్పుడు మైనస్ ఓఏ బార్ -7 ఓఏ బార్ ఏమైంది, -8 ఓఏ బార్ అయింది. నీకే ఓఏ బార్ ఇవ్వలే, నీకు ఏఓ బార్ ఇచ్చాడు. ఏఓ బార్కి నువ్వు ఎలా రాసుకోవచ్చు చూడు, ఓఏ బార్ ఈక్వల్స్ టు మైనస్ ఏఓ బార్ తెలుసు కదా. ఎలాగా, అరే నీకు ఇక్కడ ఓ ఇచ్చాడు, ఇక్కడ నీకు ఏ ఇచ్చాడు, ఇది ఓఏ బార్ అయింది. ఓకే, ఇది ఏఓ బార్ అయింది. ఇదేంటిది ఓఏ బార్, ఇదేంటిది ఏఓ బార్. నువ్వు సరిగ్గా చూస్తే ఈ రెండింటితో ఒక మ్యాగ్నిట్యూడ్ సేమ్ కానీ ఆపోజిట్ డైరెక్షన్. సో ఓఏ బార్ అనేది మైనస్ ఆఫ్ ఏఓ బార్ అవుతుంది. ఓకేనా, నెగిటివ్ వెక్టర్స్ అంటారు దీన్నే. సో ఓఏ బార్ని నువ్వు తిప్పిసేవు అనుకో అంటే ఏఓ బార్ అయిపోయింది. ఏఓ బార్ ఆ మైనస్ అనేది ఆ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ప్లస్ అయిపోయింది. అదేరా, ఈ ఏఓ బార్ని నువ్వు ఈ ఓఏ బార్ని నువ్వు ఏఓ బార్ మైనస్ ఆఫ్ ఏఓ బార్ కింద రాసుకోవచ్చు కదా. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ అయిపోయింది. సో ఇది 8 ఓఏ బార్. సో ఇక్కడ నీకు 8తో మల్టిప్లై చేస్తే ఈ ఆప్షన్ ఇస్ రైట్. ఓకేనా, మల్టిప్లై చేయరా, 8తో మల్టిప్లై చేయి. 8తో నువ్వు ఏఓ బార్ మల్టిప్లై చేసావు అనుకో 16 ఐ క్యాప్ ప్లస్ 24 జే క్యాప్ మైనస్ 32 కే క్యాప్ వస్తుంది. సో ఈ ఆప్షన్ ఇది రైట్. -8 కాదు +8. రెండు ఆప్షన్ ఎలిమినేట్ చేసి రెండింటిలో 8 టిక్ పెట్టినా 1/2 ప్రాబబిలిటీ ఉంటుంది నీకు రైట్ అవ్వడానికి. కానీ అలా చేయకండి, సాల్వ్ చేయండి ఎప్పుడు కూడా. సో చాలా మంచి క్వశ్చన్. ఇంకా 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటే అవి చేద్దాం. మీకు లాస్ట్ క్లాస్లో క్వశ్చన్ చేయించాను గుర్తుందా, సెమీ సర్కిల్ది. లాస్ట్ క్లాస్లో లాస్ట్ క్వశ్చన్ అదే సెమీ సర్కిల్ది. అది యాక్చువల్లీ పొజిషన్ వెక్టర్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ది క్వశ్చన్. కానీ లాస్ట్ క్లాస్ ఎందుకు చేయించి నాకు తెలియదు, మళ్ళీ ఒకసారి చేయించేస్తాను. అది యాక్చువల్లీ పీవైక్యూ ఆఫ్ జేఈఈ మెయిన్స్ 2021 ఎసర్షన్ రీజన్ క్వశ్చన్. ఒకవేళ మీరు చూస్తుంటే పర్లేదు, అది స్కిప్ చేసిండి ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. చూడని వాళ్ళు చూడండి. మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కావాలా చూడండి. ఇది ఒక సెమీ సర్క్యులర్ ఇచ్చాడు, ఎసర్షన్ ఏమో ఇది ఇచ్చాడు, రీజన్ ఏమో ఇది ఇచ్చాడు. ఓకేనా, సో ఆప్షన్స్ నీకు ఏమి ఇస్తాడు, ఆప్షన్స్ ఎసర్షన్ రైట్ రీజన్ రాంగ్ అని ఇస్తాడు. ఓకే, లేదా
రీజన్ లేదా అసర్షన్ రాంగ్ రీజన్ రైట్ అని ఇస్తాడు, లేదా నీకేటి ఇస్తాడు అసర్షన్ రైట్ అండ్ రీజన్ రైట్ అండ్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇదని ఇస్తాడు. రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ ఇస్తాడు, లేదా అసర్షన్ రైట్ రీజన్ రైట్ కానీ రీజన్ అనేది అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అని. ఓకేనా, ఫస్ట్ నువ్వు స్టేట్మెంట్స్ చూడు. ఫస్ట్ అసర్షన్ ఏమి ఇచ్చాడు నీకు, ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ ప్లస్ ఏడీ బార్ ఇచ్చాడు. అంటే నీకు ఏబీ బార్ ఇచ్చాడు, ఓకే, ఏసీ బార్, ఓకే, ఏడీ బార్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు నాకు ఈక్వేషన్లో ఏబీ బార్ కనిపించింది, ఏబీ బార్. అండ్ ఈక్వేషన్లో నీకు ఏఓ బార్ కూడా ఇచ్చాడు, ఈక్వేషన్లో ఏబీ బార్ ఇచ్చాడు, ఏఓ బార్ ఇచ్చాడు. అండ్ ఆన్ ద సేమ్ టైం నీకు ఓబీ బార్ కూడా ఇచ్చాడు, ఏబీ బార్, ఓఏ బార్, ఓబీ బార్. ఈ ట్రయాంగిల్ నాకు కనిపించింది, బయటికి తీయాలనిపించింది, తీసాను. ఏంటి ఏఓబి, ఇది ఒక వెక్టర్. ఇక్కడ నుంచి ట్రయాంగిల్లో రాయి ఏమవుద్ది, ఏఓ బార్ ప్లస్ ఓబీ బార్ ఈక్వల్స్ టు ఏబీ బార్ అనా. ఏఓ బార్ ఓబీ బార్ అనేది నీకు ఏబీ బారే, ఓకే, ఇది ఓకే, నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటి ఇచ్చాడు నీకు, ఏసీ ఇచ్చాడు, నాకు ఏసీ ఇచ్చాడు అండ్ ఏమి ఇచ్చాడు, ఏఓ ఇచ్చాడు ఈక్వేషన్లో అండ్ ఓసీ కూడా ఇచ్చాడు ఈక్వేషన్లో. అంటే నీకు ఈ ట్రయాంగిల్ బయటకు తీయాలనిపించింది, తీసాను, ఈ ట్రయాంగిల్ బయటకు తీసాను. ఓఏసి, ఏఓ ఇచ్చాడు, ఓసీ ఇచ్చాడు, అదే ఏసీ ఇచ్చాడు, ఓసీ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ట్రయాంగిల్లో రాయి, ఏఓ ప్లస్ ఓసీ అనేది ఏసీ అయింది, ఏఓ బార్ ప్లస్ ఓసీ బార్ అనేది నీకు ఏసీ బార్ అయింది, ఓకే. ఇంకో ట్రయాంగిల్ ఏంటి, నీకు ఏడీ బార్ ఇచ్చాడు, ఏబీ బార్ వస్తుంది, ఏసీ బార్ వస్తుంది. ఇప్పుడు ఏడీ బార్ తీయ, చూడు నీకు ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు అయితే ట్రయాంగిల్ ఫామ్ అయింది, బి ఇక్కడ పెట్టావనుకో ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది, సి ఇక్కడ పెట్టావనుకో ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది, డి అనేది నీకు ట్రయాంగిల్ ఫామ్ అవ్వట్లేదు. కానీ ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ఏడీ బార్ అనేది ఏఓ బార్ ప్లస్ ఓడీ బార్కి ఈక్వల్ అని. ఏడీ బార్ అనేది ఏఓ బార్ ప్లస్ ఓడీ బార్కి ఈక్వల్ అని నాకు కనిపిస్తుంది, ఏఓ బార్ ప్లస్ ఓడీ బార్కి ఈక్వల్ అని కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి తెలుస్తుంది, ఏఓ బార్ అండ్ ఓడీ బార్ ఈక్వల్. ఎందుకు, ఇదొక సెమీ సర్కిల్ కదా, సెమీ సర్కిల్ తాలూకు సెంటర్ ఇది, అంటే ఇది రేడియస్, ఇది రేడియస్, సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కి రేడియస్, సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కి రేడియస్, ఇది లెంతే కదా. సో ఈ టూ వెక్టర్స్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ సేమ్ అండ్ ఈ టూ వెక్టర్స్ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. చూడు ఏఓ బార్ ఆ డైరెక్షన్లో వెళ్తుంది, ఓడీ బార్ ఆ డైరెక్షన్లో వెళ్తుంది, మ్యాగ్నిట్యూడ్ సేమ్, డైరెక్షన్ సేమ్. సో ఆ రెండు ఈక్వల్ వెక్టర్స్ కదా, సేమ్ వెక్టర్స్ అవుతాయి. సో ఏఓ బార్ అనేది దేనికి ఈక్వల్, ఓడీ బార్కి ఈక్వల్, ఏఓ బార్ అనేది ఓడీ బార్కి ఈక్వల్. సో ఓడీ బదులు నువ్వు ఏఓ రాసుకో, ఓడీ బదులు ఏఓ రాసుకో. ఎందుకంటే నీకు ఇక్కడ ఏఓ ఉంది కాబట్టి, ఓడీ అసలు లేదు ఇక్కడ, సో ఏఓ రాసుకో. సో ఏడీ అనేది నీకు ఏమొచ్చింది, 2AO బార్ వచ్చింది. ఏబీ ఉంది, ఏసీ ఉంది, ఏడీ ఉంది, యాడ్ చేసి ఏబీ ఉంది, ఏసీ ఉంది, ఏడీ ఉంది, యాడ్ చేసి ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ ప్లస్ ఏడీ బార్ ఏమవుతుంది, చూడు ఇక్కడ ఏఓ 4AO, ఓకే, ఓబీ ఓసీ అంతే, ఓసీ అంతే, ప్లస్ ఓబీ బార్ ప్లస్ ఓసీ బార్. ఓకేనా, ఈ మూడు ఈక్వేషన్స్కి యాడ్ చేసి ఇది రిజల్ట్ వస్తుంది, యాడ్ చేయండి. సో అసర్షన్ రైట్, వాడు అసర్షన్లో ఇచ్చిన స్టేట్మెంట్ రైట్. ఇప్పుడు రీజన్ రైట్ రాంగ్ చూద్దాం, సరేనా, రీజన్ రైట్ రాంగ్ చూద్దాం. మీరు చూడండి ఒకసారి, రీజన్ రైట్ రాంగ్ చూడండి. ఏంటి ఇచ్చాడు, ఏబీ బార్ ఇచ్చాడు, బీసీ బార్ ఇచ్చాడు, సిడి బార్ ఇచ్చాడు. డయాగ్రామ్ మళ్ళీ గీద్దాం, కంగాలు అయిపోయింది గిజరుగా. డయాగ్రామ్ ఏంటి, OABCD. వాడేమిచ్చాడు, ఏబి అని ఒక వెక్టర్, బీసీ అని ఒక వెక్టర్, సిడి అని ఒక వెక్టర్. ఈ 3 వెక్టర్స్ని యాడ్ చేస్తే నీకేమవుద్ది, ఏడి వెక్టర్ వస్తుంది, అంతే కదా. పాలిగన్లో 3 వెక్టర్స్ ఒకే ఫ్లోలో నడుస్తున్నాయి, చూ చుక్ 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 చూ చుక్ 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 చుక్
చుక్ చుక్ చుక్ చుక్ చుక్ 3 వెక్టర్స్ అనేవి ఒకే ఫ్లోలో నడుస్తున్నాయి. సో ఏ వెక్టర్ అయితే దీని ఫ్లోను ఆపుతుందో ఏడీ బార్ చూడు, సరిగ్గా చూడు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళావు, సరే ఓకే. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళా, సరే ఓకే. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళా, ఓకే. కానీ ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఈ వెక్టర్ అనేది నీకు ఆపుతుంది కాబట్టి ఈ వెక్టర్ అనేది రిజల్టెంట్ అవుతుంది. ట్రయాంగిల్లో కూడా అలాగే. సో ఇది పాలిగన్ లా బట్టి ట్రూ. ఏడీ బార్ ప్లస్ బీసీ బార్ ప్లస్ సిడి బార్ అనేది ఏడీ బార్కి ఈక్వల్ అయ్యింది. ఓకేనా? అండ్ ఏడీ బార్ 2A బార్ కదా, చూడు ఏడీ బార్ అనేది 2A బార్. సో రీజన్ అనేది కూడా రైట్, అసర్షన్ కూడా రైట్. కానీ నువ్వు సరిగ్గా చూస్తే అసర్షన్ అనేది నీకు ట్రయాంగిల్లో బట్టి ట్రూ అయింది, కానీ రీజన్ అనేది నీకు పాలిగన్లో బట్టి ట్రూ అయింది. అదే రీజన్ అంటే లైక్ పాలిగన్లో కూడా ట్రయాంగిల్లో ఎక్స్టెన్షనే కదా, నాకు తెలిసి ఎక్స్టెన్షనే. కానీ ఈ రీజన్ అనేది నువ్వు సరిగ్గా చూడరా, ఈ రీజన్ దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది ఏ రకంగా. నీకు వీడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ నీకు పనికి వచ్చిందా, ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు, అసర్షన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇది నీకు పనికి వచ్చిందా? రాలేదు కదా. సో నీకు ఓన్లీ ఈ ఈక్వేషన్ పనికి వచ్చింది, ఏడి అనేది 2AO అని పనికి వచ్చింది, కానీ ఇది మొత్తం పనికి రాలేదు. సో రీజన్ అనేది అసర్షన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అసర్షన్ రైటు, రీజన్ రైటు, కానీ రీజన్ అనేది అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఓకేనా? ఓకే, ఈ క్వశ్చన్ నీకు జేఈ అడ్వాన్స్డ్ 2017లో అడిగాడు. ఓకేనా? డిస్ప్లే అవుతుంది కావాలి మీకు, డయాగ్రామ్ గీస్తాను మళ్ళీ. ఏమి ఇచ్చాడు, ఇది ఓ, ఇక్కడ ఒక పాయింట్ పి ఉంది. ఓకే, ఈ ఓపీ వెక్టర్ని ఇవ్వకుండా పీ వెక్టర్ ఇచ్చాడు. పీ వెక్టర్ని ఇవ్వచ్చు, ఆడిష్టం ఓపీ వెక్టర్ని ఇవ్వచ్చు. ఓకే, ఇంకెట్ ఇచ్చాడు, ఓక్యూ వెక్టర్ ఇచ్చాడు. ఓక్యూ వెక్టర్, ఈ ఓక్యూ వెక్టర్ని క్యూ బార్ అన్నాడు. ఇంకెట్ ఇచ్చాడంటే ఈ పాయింట్ పీ బార్ అండ్ క్యూ బార్ని జాయిన్ చేస్తున్న వెక్టర్ అనేది ఆర్ బార్ అని ఇచ్చాడు. ఆర్ బార్ ఏంటి, పీక్యూ బార్. ఓకే, ఈ పీక్యూ బార్ మధ్యలో ఒక ఎస్ అనే ఒక పాయింట్ ఉంది, అది ఓఎస్ బార్ అనేది ఎస్ బార్ అయింది. ఎస్ అనే ఒక పాయింట్. ఈ ఎస్ పీకి ఎస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ బి ఇంటూ ఆర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ అన్న ఆర్ అన్న ఒకటే కదా. సో బి ఇంటూ ఆర్. ఓకే, అరే ఈ మొత్తం డిస్టెన్స్ ఆర్ కదా, ఇది మొత్తం ఏంటి ఆర్ బార్. సో ఇది మొత్తం ఆర్ అయితే ఇది బీఆర్ అయింది. ఇది ఆర్, ఇది బీఆర్, ఇదేట అవుద్ది ఆర్ మైనస్ బీఆర్. ఓకే, అది మర్చిపోండి. ఫస్ట్ మీకు ఎన్ని ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి ఇందులో? 2 నాకైతే 3 కనిపిస్తున్నాయి. ఇదొక ట్రయాంగిల్ అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకటి, చిన్న ట్రయాంగిల్ ఒకటి, ఈ చిన్న ట్రయాంగిల్ ఒకటి, అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకటి. ఓకే, ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకసారి బయటికి తీ. ఈ పెద్ద ట్రయాంగిల్ PQ, ఈ PQ అనే ఒక 2 వెక్టర్స్ ఉన్నాయి, వీటి మధ్యలో ఒక వెక్టర్ ఉంది. ఓకే, ఈ వెక్టర్ తాలూక తలకి ఒక వెక్టర్ తగిలింది, ఈ వెక్టర్ తాలూక తాక్కి ఒక వెక్టర్ తగిలింది. సో ఈ వెక్టర్ ఏంటైంది, ఈ ఆర్ బార్ కదా ఇది. సో ఆర్ బార్ ఏంటైంది నీకు, క్యూ బార్ మైనస్ పీ బార్ కదా. అంటే నువ్వు పీ నుంచి క్యూకి వెళ్తున్నావు. సో క్యూ తాలూక పొజిషన్ వెక్టర్ మైనస్ పీ తాలూక పొజిషన్ వెక్టర్. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్కి రా. ఫస్ట్ ట్రయాంగిల్లో వచ్చావు అనుకో, ఫస్ట్ ట్రయాంగిల్ డ్రా అయ్యి ఒకసారి. ఇది పీ బార్ అయింది. ఓకే, ఇది ఎస్ బార్ అయింది. ఓకే, ఇదేంటి ఇచ్చాడు నీకు, ఇది ఇవ్వలేదు, ఈ వెక్టర్ ఇవ్వలేదు. దీని మ్యాగ్నిట్యూడ్ బీఆర్ ఇచ్చాడు. దీని మ్యాగ్నిట్యూడ్ బీఆర్, ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఆర్ తాలూకు డైరెక్షన్లో ఉంది కదా. ఆర్ ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఈ వెక్టర్ కూడా ఆ డైరెక్షన్లోనే ఉంది. చూడు, ఆర్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ వెక్టర్ కూడా ఆ డైరెక్షన్ ఉంది. మ్యాగ్నిట్యూడ్ బీఆర్, దీని డైరెక్షన్ ఆర్ క్యాప్కి ఈక్వల్. ఓకే, సో ఆర్ క్యాప్ ఏమైంది, ఆర్ బార్ బై ఆర్ అయింది కదా. ఆర్ అంటే మ్యాగ్నిట్యూడ్, ఇది క్యాన్సిల్ అయిపోయి సో ఈ వెక్టర్ అనేది బీఆర్ బార్ అయింది. సో ఈ వెక్టర్ ఏంటి, బీఆర్ బార్. ఓకేనా? సో ఇక్కడ నుంచి నువ్వు అది రాయు. ఒక వెక్టర్ ఉంది, ఒక వెక్టర్ తాలూకా తలకి ఒక వెక్టర్ తగులుతుంది, ఒక వెక్టర్ తాలూకా ఆ వెక్టర్ తాలూకా తాక్ ఒక వెక్టర్ తగులుతుంది. సో తలకున్న వెక్టర్ మైనస్ తాక్కున్న వెక్టర్, ఫైనల్ మైనస్ ఇనిషియల్. బీఆర్ బార్ ఏమైంది, ఎస్ బార్ మైనస్ పీ బార్.
అండ్ ఇంకోటి ఏంటంటే ఆప్షన్స్లో చూడు, నువ్వు ఆప్షన్స్లో ఎక్కడ కూడా ఆర్ లేదు. ఆర్ లేదంటే నువ్వు ఆర్ని ఆర్ ఎక్కడొచ్చినా నువ్వు క్యూ మైనస్ పీ కింద రాసేయాలి. నీకు ఆర్ లేదు కదా, సో ఆర్ తీసి ఆర్ బదులు నువ్వు వెయిట్ చేస్తావు, క్యూ బార్ మైనస్ పీ బార్ అని రాసేస్తావు. ఇప్పుడు నువ్వు సాల్వ్ చేయి, ఏమైంది, ఇది బి క్యూ బార్ మైనస్ బి పీ బార్ ఈక్వల్స్ టు ఎస్ పీ ఇటు పంపించేస్తున్నాను, ఎందుకంటే నీకు ఎస్ ఫైండ్ చేయాలి. సో ఎస్ ఏమైంది, ఇక్కడ నుంచి నువ్వు పీ కామన్ తెస్తే 1 మైనస్ బి అయింది ప్లస్ బి క్యూ బార్ అయింది. ఓకేనా, ఇది ఆప్షన్ నంబర్ ఎంత, బి అనుకుంటా, సారీ బి కాదు సి. ఆప్షన్ నంబర్ సి ఈజ్ రైట్ ఆప్షన్. జేఈ అడ్వాన్స్ ఈజీ క్వశ్చన్. జేఈ అడ్వాన్స్ అంటే ఈజీ కాదు యాక్చువల్లీ, నీకు థాట్ కూడా రావాలి, ట్రయాంగిల్ బయటకు తీయాలి. నేను ఫస్ట్ సాల్వ్ చేసినప్పుడు సెకండ్ ట్రయాంగిల్ బయటకు తీసాను, సెకండ్ ట్రయాంగిల్ తాలూకా ఈక్వేషన్ రాశాను. ఈక్వేషన్ రాస్తే ఏమైంది తెలుసా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను, ఈక్వేషన్ రాస్తూ నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా, మళ్ళీ అంటే సెకండ్ ట్రయాంగిల్ రాసి మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్కే వస్తున్నాం, ఫస్ట్ ట్రయాంగిల్ తాలూకా ఈక్వేషన్కి వస్తున్నాం. సో సెకండ్ ట్రయాంగిల్ ఎందుకు రాయడం, డైరెక్ట్ ఫస్ట్ ట్రయాంగిల్ రాసేస్తున్నాను అనమాట, అంటే సెకండ్ రాయక్కర్లేదు మనం. సో చూడండి, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ఫస్ట్ అంటే ఒకేసారి ఫస్ట్ అటెంప్ట్కే ఒక క్వశ్చన్ వచ్చేస్తుందని కాదు, క్వశ్చన్ చేస్తున్న ఫస్ట్ టైంకే ఆన్సర్ వచ్చేస్తుందని ఇప్పుడు అనుకోకండి, సరేనా. సెకండ్ టైం థర్డ్ టైం ట్రై చేస్తూ ఉండండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి రాలేదు, సెకండ్ టైం ట్రై చేయండి రాలేదు, కొంచెం తర్వాత ట్రై చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేదా నెక్స్ట్ డే ట్రై చేయండి. ఆ క్వశ్చన్ జేఈ అడ్వాన్స్ క్వశ్చన్ అంటే మెయిన్స్ ఎంసెట్ కాదు, మెయిన్స్ ఎంసెట్ క్వశ్చన్ అక్కడక్కడే అయిపోతుంది. జేఈ అడ్వాన్స్ క్వశ్చన్స్ రాలేదనుకో తర్వాత ట్రై చేయండి, తర్వాత ట్రై చేసినప్పుడు ఫ్రెష్ మైండ్తో చేస్తారు. ఓకేనా, అలా చేయండి. అండ్ ఒక చాప్టర్లో మీరు 100 క్వశ్చన్స్ చేస్తేనే ఆ చాప్టర్ 100% కంప్లీట్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. ఆ చాప్టర్ మీరు 100 క్వశ్చన్స్ చేయలేదంటే మీరు అది కంప్లీట్ చేయనట్టే, మెంటలీ ఫిక్స్ అయిపోయింది. 100 క్వశ్చన్స్. కానీ ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన ముందు 100 క్వశ్చన్స్ చేయలేకపోయారు అనుకో, కాన్ఫిడెన్స్ తగ్గించుకోకండి. 100 క్వశ్చన్స్ చేయలేదు కదా, సో ఈ చాప్టర్ నాకు రాదని అనుకోకండి. నువ్వు 100 క్వశ్చన్స్ కాకపోతే 70 క్వశ్చన్స్ చేసావు, 60 క్వశ్చన్స్ చేసావు కదా. 60 క్వశ్చన్స్ కూడా అంటే 60 క్వశ్చన్ అంటే 60% ఆఫ్ చాప్టర్ను కవర్ చేసి వెళ్ళావు అనుకో. 100 క్వశ్చన్స్ అంటే 100% చాప్టర్ కంప్లీట్ చేసామని అనుకో, సరేనా. సో ఏదైనా చాప్టర్ కంప్లీట్ చేయాలంటే 100 క్వశ్చన్స్ చేయాలి, 100 PYQs లేదా 100 ఏదైనా క్వశ్చన్స్, సరేనా. సరే అయితే మరి వస్తాను. ఈరోజు లెక్చర్ చాలా బాగుంది. 6 క్వశ్చన్స్ చేయించినట్టు, 6, 5, 7 మరి గుర్తులేదు. ఈ క్వశ్చన్స్ మళ్ళీ మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెక్చర్లో డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ చెప్తాను, అందులోంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అదే మెయిన్ యాక్చువల్లీ ఈ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చిన 2-3 వీడియోస్ చాలా ఇంపార్టెంట్. సో చదవండి బాగా. బాయ్, గుడ్ బై. గుడ్ బై కాదు, బాయ్, మళ్ళీ వస్తాను కదా.